అసలు వెస్టిజ్ లో ఏముంది? వెస్టిజ్ మనం ఎందుకు చేయాలి? వెస్టిజ్ లో ప్రొడక్ట్ ఎవరు వాడాలి? అసలు వెస్టిజ్ ఎవరికి అవసరం అనే మాటలు ఈరోజు జూమ్ లో డిస్కస్ చేద్దాం. ఓ ముందుగా కొత్త వాళ్ళందరి కోసం, నా పేరు గోపాల్. నేను అనస్థిషియా డిపార్ట్మెంట్ లో పనిచేస్తుంటా. హాస్పిటల్స్ అనస్థిషియా అంటే ఆల్మోస్ట్ అందరికి ఐడియా ఉంది, మొత్తం డిపార్ట్మెంట్. సో ఆ డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్న టైంలో నాకు నా ఫ్రెండ్ త్రూ వెస్టిజ్ పరిచయం అయింది. మీ అందరిలాగానే నాకు పరిచయం అయింది. మీరు ఎలా అయితే దీన్ని రిజెక్ట్ చేశారో నేను కూడా అలానే ఒక 3 months పాటు దీన్ని బిలీవ్ చేయకుండా, పట్టించుకోకుండా, చూద్దాం చేద్దాం చూద్దాం అని చెప్పేసి ఒక 3 months గడిపాను. ఎందుకు గడిపానంటే, గతంలో నేను చదువుకున్న స్టూడెంట్ ఉన్నప్పుడు అనదర్ కంపెనీలు, డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీస్ ఒక కంపెనీ వచ్చి మమ్మల్ని స్టూడెంట్ ఉన్నప్పుడు ఫ్రెండ్ ద్వారా తీసుకెళ్లి ఒక ఏసీ రూమ్ లో పడేసి అలా ఏదో చాలా చాలా చెప్పారు. చెప్పేసి టోటల్ గా మీటింగ్ అయిపోయిన తర్వాత ఒక 24,000 నన్ను పే చేయమని చెప్పేసి అన్నారు. అయితే స్టూడెంట్ గా ఉన్నాం కాబట్టి మన దగ్గర అంత అమౌంట్ లేదు కాబట్టి నేను అప్పటికి బయటకు వచ్చేసాను. ఇంకా అప్పటి నుంచి స్టిల్ ఇప్పటి వరకు కూడా ఇలాంటి ఏదైనా కూడా ఇది స్కామ్ అని చెప్పేసి నేను దాన్ని జోలు కూడా పోను. దాన్ని వినడానికి కూడా నేను సహకరించట్లే. ఎందుకు సహకరించట్లేదు అంటే, మీ అందరికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పొచ్చు. సపోజ్ ఎవరింట్లో అయినా, ప్రతి ఒక్కరి ఇంట్లో ఒక పిల్లి, సపోజ్ మన ఇంట్లో ఒక పిల్లి ఉంది అనుకోండి. ఆ పిల్లికి పచ్చి పాలు రోజు పోస్తా ఉంటే తాగుతూ ఉండిద్ది, కానీ ఒక 1 or 2 days వేడి పాలు పోస్తే ఓన్లీ మూతి పెట్టిద్ది, చూసిద్ది, వెళ్ళిపోయింది, చూసిద్ది, వెళ్ళిపోయింది. జస్ట్ మూతి పెట్టిద్ది, కాలుతుంది, వెళ్ళిపోయింది, మూతి పెట్టిద్ది, కాలుతుంది, వెళ్ళిపోయింది. అట్లా నవే డేస్ లో ప్రజెంట్ ఉన్న పరిస్థితి ఎలా ఉందంటే, బయటంతా కూడా ఏదో ఒక కంపెనీలో చిన్న చిన్న ప్రాబ్లం జరిగినా కూడా వెస్టిజ్ సిస్టమ్ బాగుంది, మంచి సిస్టమే. సో ఇలాంటి సిస్టమ్ వెళ్ళినా కూడా వాళ్ళు బిలీవ్ చేసే కెపాసిటీ లేదు అంటే, గతంలో ఇలా జరగబట్టి దాన్ని బిలీవ్ చేయలేకున్నారు. సపోజ్ ఆ పిల్లిని ఒకసారి ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు మనం. అది పచ్చి పాలు పోతే బాగానే తాగుతుంది, వేడి పాలు పోసి ఒక వారం రోజులు, 4 రోజుల పాటు వేడి పాలు పోస్తే మూతి పెడుతుంది, వెళ్ళిపోతున్నా కానీ తాగ ఆ, ఆ, నేను నిలబడట్లంట. సో అదే విధంగా 1 week తర్వాత మళ్ళీ పచ్చి పాలు పోసినా కూడా దాని మైండ్ లో ఒకటే ఫిక్స్ అయింది. ఏంటి ఫిక్స్ అయిందంటే, అది కాలుతుంది అని ఫిక్స్ అయిపోయింది. అలా ఫిక్స్ అయ్యి మనందరు కూడా, మన జనాభా అందరు కూడా అలా ఫిక్స్ అయిపోయి వెస్టీజీ కూడా అనదర్ కంపెనీస్ లాగానే ఉంటాయని చెప్పేసి అనుకుని చాలా మంది నెగిటివ్ థింగ్స్ లోకి వెళ్ళిపోయి, నేను ఎలాగైతే డిలే చేశానో మీరందరూ కూడా అలా డిలే చేస్తున్నారని చెప్పేసి నేను అనుకుంటున్నా. ఎవరో కొంతమంది డిలే చేయకుండా ఏమన్నా చెప్పగానే వస్తారు, కొంతమంది డిలే చేసి ఉంటారు. ఆల్మోస్ట్ వెస్టీజ్ సిస్టమ్ లో 90% పీపుల్స్ డిలే చేసి చెప్పంగా చెప్పించుకొని వాళ్ళ ఫ్రెండ్ కోసం, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ కోసం, లేదా ఇంకొకరి కోసం ఎటు దాకా వస్తారు. సో ఎటు దాకా వచ్చి కొన్ని మీటింగ్స్ అటెండ్ అయ్యి దీన్ని నిలబడి దీని వాల్యూస్ తెలుసుకొని దీన్ని నిలబడ్డారు ప్రతి ఒక్కరు కూడా. సో రైట్, నేను నా ఫ్రెండ్ చెప్పినప్పుడు వినలా. సో నాకేం చెప్పాడంటే తను, ఒక మీటింగ్కి రా, ఒక మీటింగ్కి వచ్చి దీన్ని కూర్చొని స్పష్టంగా విని, ఏమన్నా చిన్న ఫ్రాడ్ ఉన్నా, ఇందులో చిన్న మోసం ఉన్నా కూడా నాకు చెప్పు. నేను ఎందుకంటే నేను కెరీర్ పెట్టి పనిచేస్తున్నా, నా కెరీర్ చేంజ్ అవుతుందని చెప్పేసి నేను నా ప్రాణం పెట్టి పనిచేస్తున్నాను. నువ్వు ఒక్కసారి వచ్చి 1-2 మీటింగ్స్ కూర్చొని తెలుసుకొని దీని వాల్యూస్ తెలుసుకొని చెప్పమని చెప్పారంటే, నేను 100 పవర్ వాడుతున్నాను ఇప్పుడు, కంటిన్యూగా సప్లిమెంట్స్ వాడుతా ఉన్నా. ఏం జరిగిందో తెలియదు కానీ నాకు, నేను మా డాక్టర్ దగ్గరికి వెళ్ళగానే 50 పవర్ థైరాయిడ్ రాశారు అని చెప్పి వాళ్ళు చెప్పారు.
సో చాలా ఒక గ్యాస్ట్రైటిస్ ప్రాబ్లం. కొన్ని సంవత్సరాల నుంచి గ్యాస్‌తో ప్రాబ్లమ్‌తో చాలా ఇబ్బంది పడతా ఉన్నాను. సో వెస్టీజ్ జాయిన్ అయిన తర్వాత ఇందులో ఉన్న కుకింగ్ ఆయిలు, కొన్ని ప్రొడక్ట్స్ వాడడం ద్వారా నాకు ఈరోజు గ్యాస్ట్రైటిస్ తగ్గింది. నేను హాస్పిటల్ సైతం వెళ్ళకుండా ఓన్లీ హోమ్ రెమెడీ ద్వారానే నాకు నయం అవుతుందని చెప్పేసి వాళ్ళ మాటల్లో. ఇలా నేను వీళ్ళందరూ ఒకటి ఆలోచించా. ఎందుకు ఆలోచించానంటే, మనం మెడికల్‌గా ఉన్నప్పుడు ఎంతో మందికి పేషెంట్స్ కానీ, ఎంతో మందికి తెలిసిన వాళ్ళకి కానీ మెడిసిన్ రాస్తా ఉంటాం. వాళ్ళకేం చెప్తాం కామన్‌గా, సరే ఒక 1 మంత్ రాసాము. ఒక నెల తర్వాత కనపడండి అని చెప్పేసి అని అంటామే గానీ, మీరు రావద్దమ్మా అని చెప్పేసి అంటారా ఎవరన్నా? ఏమైనా ప్రాబ్లమ్ ఉంటే కనపడమంటాం. ప్రతి పర్సన్, ప్రతి పేషెంట్ కూడా 1 మంత్‌కో, 2 మంత్స్‌కో ఎవ్రీ చెకప్‌కి హాస్పిటల్‌కి వెళ్తానే ఉంటారు. మెడికేషన్ అయిపోగానే మళ్ళీ ఎళ్లి మెడిసిన్ తెచ్చుకుంటూ ఉంటారు. ఇట్లా రిపీటెడ్‌గా జరుగుతున్న పేషెంట్స్ వెస్టీజ్‌లో ప్రొడక్ట్ వాడడం ద్వారా హాస్పిటల్‌కే దూరం అవుతున్నారంటే ఇదేదో కొంచెం ఆలోచించాల్సిన విషయం అని చెప్పేసి నేను కొంచెం సేపు బాగా టైమ్ స్పెండ్ చేసి ఇన్వాల్వ్ అయ్యాను మీటింగ్‌లో. మీటింగ్‌లో ఇన్వాల్వ్ అయ్యి డాక్టర్ ఎంఎస్ఆర్ గారు మీటింగ్ చీఫ్ గెస్ట్‌గా ఎంఎస్ఆర్ గారు వచ్చున్నారు. సో నేనేదైతే నా మనసుకి ఏదైతే ఉందో సరే ఈళ్ళు ఏదో ఒకటి చేసి ఇంతకీ ఎంతో కొంత డబ్బు కట్టిస్తారన్న ఆలోచనలో నాకు కొంచెం గతంలో ఆలోచన ఉంది కాబట్టి, నేను ఆ ఆలోచనలో ఉన్నాను. సో, సారు ఒకటే మాట చెప్తున్నాడు వచ్చేసి, "వెస్టీజ్ కంపెనీ 2004 స్థాపించబడింది. సో అండ్ సో. ఇట్లా దీనిలో జాయిన్ అవ్వాలంటే మన రూపాయి కూడా పెట్టుబడి పెట్టే అవసరం లేదు. మనం జాయిన్ అయ్యాం కదా! ఇంత కొనాల్సిన అవసరం కూడా లేదు. సో, ఇక్కడ నాకిప్పుడు ప్రెజెంట్ 8,00,000 వస్తున్నాయి. 8,00,000 ఎందుకొస్తున్నాయంటే, ఇది నెట్వర్క్ మార్కెటింగ్ సిస్టమ్. ఈ సిస్టాన్ని మనం తెలుసుకోవడం ఇంపార్టెంటు. చాలా మంది ఇక్కడి దాకా వస్తున్నారు, కూర్చుంటున్నారు. అలా వింటున్నారు, ఎళ్ళిపోతున్నారు. ఎవరు కూడా దీన్ని ఇంప్లిమెంట్ చేసుకోలేక, ఎవరికి వారు సొంత నిర్ణయాలు తీసుకొని, ఈ వెస్టేజ్ సిస్టమ్ అర్థం చేసుకోలేక అక్కడే ఆగిపోయేవాళ్ళు చాలా మందున్నారు. సో, అందుకని ఈ వెస్టేజ్ సిస్టమ్ చాలా బాగుంది. ఇప్పుడు కొన్ని ప్రొడక్ట్‌లు తయారు చేస్తారు. ఈ ప్రొడక్ట్‌లు మనకిష్టం వచ్చిన ప్రొడక్ట్ మనం ఏదో కొనుక్కొని కొంత టీమ్ తయారవుతది. నేను ఒక వ్యక్తిగా వచ్చాను. వచ్చి చిన్నగా ఈ వ్యాలీస్, ఈ మీటింగ్స్‌కెళ్ళి నేర్చుకొని, ఆ నేర్చుకున్నది కాస్త నా ఫ్రెండ్స్‌కి, నా రిలేటివ్స్‌కి కొంతమందికి ఒక ఇద్దరికి, ముగ్గురికి, నలుగురికి చెప్తే ఈరోజు నా టీమ్ చాలా పెద్ద టీమ్ అయిపోయింది. నాకు ప్రెజెంట్ ఇన్‌కమ్ 8,00,000 వస్తుంది. స్టార్టింగ్ ఇన్‌కమ్ నాకు గూడా వందల్లోనే ఉంది. ఈరోజు 8,00,000 వస్తుందంటే దట్ ఈస్ టీమ్ పవర్, నెట్వర్క్ పవర్ అని జెప్పేసి చెప్పడం జరిగింది. నేను ఆలోచించిన విషయం ఏంటంటే, రూపాయి పెట్టుబడి లేదు, రిస్క్ లేదు, ఆయనకి బాస్ ఎవరు లేరు. 8,00,000 వస్తుంది. రైట్? సో, మనం ఆలోచించుకుంటే, మన బయట రంగంలో ఆలోచిస్తుంటే, ఎన్నో రంగాలు కొన్ని కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టి హాస్పిటల్ పెట్టుకున్నా, లేతే ఇంకోటి ఏదో ఒకటి మార్కెటింగ్ ఏదో ఒకటి చేసినా కూడా అక్కడ టైం పెట్టాలి. అక్కడ వర్కర్స్‌ని పెట్టాలి. వాళ్ళని మెయింటైన్ చేయాలి. ఇలాంటియన్నీ జరిగితేనే ఎంతో కొంత ఇన్‌కమ్ ఎర్న్ చేయడానికి ఉండిద్ది. సో, ఇంత కాంపిటీషన్ టైమ్‌లో కూడా మనం ఎంత ఇన్వెస్ట్‌మెంట్ పెట్టి ఈ రోజుల్లో బిజినెస్ చేద్దామంటే కాంపిటేటెడ్ అయిపోయి మనం ఏదైనా ఒక బిజినెస్ స్టార్ట్ చేస్తే మనల్ని చూసి పక్కన ఎమ్మటే ఇంకో బిజినెస్ స్టార్ట్ అవుతుంది. ఇట్లా కాంపిటీషన్ పెరిగిపోతుంది గానీ ఎవరికి కూడా గ్రోత్ అనేది రావట్ల. రైట్? ఎవరికి కూడా గ్రోత్ అనేది రాకపోగా చాలా మందికి ఆ బిజినెస్‌లో వల్ల లాస్ వచ్చి చాలా ప్రాబ్లమ్స్ జరుగుతా ఉన్నాయి కాబట్టి వెస్టీజ్ అనేది రైట్ ప్లాట్‌ఫార్మ్ అని నాకు ఆ రోజు ఆ మీటింగ్‌లో అనిపిచ్చి కొన్ని మీటింగ్స్‌కెళ్ళటం, కొంత యూట్యూబ్ ఫాలో అవ్వడం చేశాను లేటెస్ట్ నేను. యూట్యూబ్‌లో డాక్టర్ మహేంద్ర అని ఉంటారు. మీరు కూడా సెర్చ్ చేయొచ్చు ఒకసారి. యూట్యూబ్ కొంచెం ఫాలో అవుతు స్టార్ట్ చేశా. ఏమి నాకెందుకంటే ఆ ఒపీనియన్ వచ్చింది. అసలు చూద్దాం ఎవరెవరు చేస్తున్నారు ఏంటనేది అసలు డాక్టర్స్ ఎవరు చేస్తున్నారు? అసలు ఏంటి అని చెప్పేసి చూద్దాం అని చెప్పేసి నేను యూట్యూబ్ సెర్చ్ చేశాను. డాక్టర్ మహేంద్ర అని చెప్పేసి ఒక సార్ ఉన్నారు. ఆయన ఎంబీబీఎస్, ఎండీ క్రిటికల్ కేర్ స్పెషలిస్ట్. పర్ మంత్ సాలరీ 3,00,000 అబోవ్ రూపీస్ ఉంటది. రైట్? పర్ మంత్ సాలరీ 3,00,000 అబోవ్ ఉండిద్ది. ఆయన డెడికేషన్‌గా ఒక జూమ్ మీటింగ్ ఉన్నారు. దగ్గర 40 మినిట్స్ జూమ్ మీటింగ్ విన్నా సార్‌ది నేను.
ఆయన అంత డెడికేషన్ గా మాట్లాడతారు, అంత డెడికేషన్ మాట్లాడతారు. ఏంటి ఆయన మాటల్లో నేను నేను నేర్చుకున్న విషయాలు మీకు ఒక జస్ట్ స్వీట్ అండ్ ఫ్లాట్ గా ఒక 2-3 మినిట్స్ చెప్తాను. ఆయన ఏమంటున్నాడంటే, కరోనా టైంలో వెస్టీజ్ జాయిన్ అయ్యి ఉన్నాడు ఆయన. కరోనా టైం వెస్టీజ్ జాయిన్ అయితే కరోనాతో పేషెంట్స్ హాస్పిటల్స్ ఐసీయూ అంటే ఆయన ఎమర్జెన్సీ. ఎమర్జెన్సీ అంటే ఆయన చేతుల్లోనే ఉండదు ఆల్మోస్ట్ ఐసీయూ అంతా కూడా. సో అలాంటి కండిషన్స్ లో కూడా ఆయన వెస్టీజ్ ని ఆయన పేషెంట్స్ ఉంటారు కదా ఆల్మోస్ట్ కొంతమంది పేషెంట్స్ కి ఎవరికైతే కొంత ఆక్సిజన్ డిపెండెంట్ లేకుండా హోమ్ క్వారంటైన్ లోనే మెడికేషన్ లేకుండా ఓన్లీ వెస్టీజ్ సప్లిమెంటరీస్ ద్వారా ఎంతో మందికి రికవరీ చేశాడంట. ఏంటి రికవరీ చేశారని చెప్పేసారంటే ఆయన కొన్ని సప్లిమెంటరీస్ చెప్పాడు. అవన్నీ కూడా మన బాడీ ఇమ్యూనిటీకి సంబంధించిన సప్లిమెంటరీస్. ఎంతో మంది కూడా కోవిడ్ లో అనేక రకాల వ్యక్తులు బాడీకి ఇమ్యూనిటీ లేక రోగనిరోధక శక్తి లేక హాస్పిటల్ కి వెళ్ళిపోయి హాస్పిటల్ అడ్మిట్ అయినట్టే పోగయా అయిపోయారు. కాబట్టి అందుకని ఇమ్యూనిటీ అనేది లేకపోతే ఏ హెల్త్ ఇష్యూస్ వచ్చినా కూడా చాలా కష్టం. ఆ ఇమ్యూనిటీ కోసం ఆ డాక్టర్ మహేంద్ర ఆయన కళ్ళ మీద నీళ్లు పెట్టుకొని వాళ్ళ నాన్న చేసిన కష్టం, వాళ్ళ నాన్న ఎలా చదివించారు, ఎంత కష్టపడి నేను ఇది అయ్యాను. సో దీనికి నాకు వెస్టేజ్ జోడైంది. నిజంగా నా నేను ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నో తెలియదు కానీ మరి మా నాన్న చేశాడో నేను చేశానో తెలియదు కానీ ఈ జన్మలో నాకు ఈ వెస్టేజ్ పరిచయం అని చెప్పేసి ఆయన చాలా గర్వంగా చెప్పేసరికి నేను కొంచెం ఫస్ట్ గా ఆయన కొంచెం బిలీవ్ చేసి ఈ సిస్టమ్ లో నిలబడ్డాను. సో నేను హార్డ్ వర్క్ చేయడానికి నేను ఫుల్ టైం వెస్టీజియన్ ఐఎమ్ వెస్టీజియన్ అని చెప్పాల్సిన సిచ్యువేషన్ వచ్చింది. ఎందుకు వచ్చిందంటే కొన్ని మీటింగ్స్ కి వెళ్తా ఉన్నా, పార్ట్ టైం లా బిజినెస్ స్టార్ట్ చేశాను, బిజినెస్ చెప్తా ఉన్నాను, చెప్పంగా ఎవరు వినరు కదా లీడర్స్, ఎవరు వినరు. సో నేను చెప్తా ఉన్నాను, చాలా మంది కూడా ఇలాంటి చాలా చేశామని చెప్పేసి అంటారు కానీ నేను నా విశ్వ ప్రయత్నంగా చాలా మందిగా రిలేటివ్ కానీ ఫ్రెండ్స్ కానీ కొంచెం జాబ్ చేసుకుంటూ ప్రమోట్ చేస్తా ఉన్నా. మరి నాకు ఈ వెస్టీ సిస్టానికి కనెక్ట్ చేయడానికి జరిగిందో లేకపోతే ఎందుకు జరిగింది తెలియదు కానీ నేనైతే ఆ దేవుడు ఈ సిస్టాన్ని కనెక్ట్ చేయడానికి పంపించాడని చెప్పేసి అనుకుంటున్నా. ఈ సిస్టమ్ లో జాయిన్ అయ్యి నేను ఒక 2-3 నెలల తర్వాత మా నాన్నగారికి కార్డియాక్ స్ట్రోక్ రావడం జరిగింది, రైట్. సో మా డాడీ స్మోక్ చేస్తుంటారు, కొంచెం కార్డియాక్ స్ట్రోక్ రావడం జరిగింది. నేను అప్పుడు హాస్పిటల్స్ లో ఉన్నాను. ఇక్కడ మా విలేజ్ లో ఆల్మోస్ట్ టౌన్ కి విలేజ్ కి ఒక 18 కిలోమీటర్స్ ఉంటుంది లీడర్స్. ఆ 18 కిలోమీటర్స్ నేను వెంటనే నాకు కాల్ చేయగల వెంటనే హాస్పిటల్ తీసుకెళ్ళని చెప్తే హాస్పిటల్ తీసుకెళ్ళిపోయారు. హాస్పిటల్ ఈసీజీ చేస్తే స్ట్రోక్ అని చెప్పేసి ఇన్ఫార్మ్ చేశారు. ఇమ్మీడియట్లీగా కార్డియాక్ హాస్పిటల్ ఎక్కడైనా ఉంది అని ఎంక్వైరీ చేసుకుంటే నాకు తెలిసిన హాస్పిటల్ కారసాల శ్రీనివాస్ రెడ్డి నర్సరావుపేటలో ఉంది హాస్పిటల్. సో ఇమ్మీడియట్ గా అక్కడ కొంచెం మా సీనియర్స్ చాలా మంది ఉంటే అక్కడ నేను కొంచెం కాల్ చేసి మా నాన్న అక్కడ షిఫ్ట్ చేయడం జరిగింది. అక్కడ ఒక్క నైట్ జస్ట్ వెళ్ళంగానే ఫస్ట్ ఎయిడ్ అంటాం కదా, ఆల్మోస్ట్ మీ అందరికి తెలుసు. చాలా మంది ఈ గుండె టీమ్ లో ఈ మధ్య నేను మీటింగ్స్ కి వెళ్తా ఉంటుంటే చాలా మంది మెడికల్ వాళ్ళు వచ్చున్నారు. ఇది మన మణిపాల హాస్పిటల్స్ కానీ చాలా మంది ఉన్నారు పాపం. సో ఎనీవన్ ఎవరికి ఏమైనా కూడా అందరికి అవేర్నెస్ ఉండొచ్చు ఫస్ట్ ఎయిడ్ అని చెప్పేసి. సో ఆ స్ట్రోక్ వచ్చిన పేషెంట్ కి కంపల్సరీగా ఆ రెటిప్లేజ్ ఒక ఇంజెక్షన్ ఉంటది. ఆ రెటిప్లేజ్ ఇంజెక్షన్ కాస్టే దగ్గరగా 40-50,000 రూపీస్ కాస్టే ఉంది, ఇంజెక్షన్ కాస్టే. ఆ ఇంజెక్షన్ చేస్తేనే ఖచ్చితంగా పేషెంట్ రికవరీ ఉండదని చెప్పేసి వాళ్ళు ఆ రోజు ఇన్ఫార్మ్ ఆ ఈసీజీ ఎకోని బట్టి వాళ్ళు చెప్పగానే వెంటనే ఆన్ ది స్పాట్. ఒకసారి మీరు ఆలోచించండి, యాజ్ ఎ నార్మల్ గా మనం ఎప్పుడు కూడా లక్షల అకౌంట్ లో పెట్టుకొని వెయిట్ చేయలేం కదా లీడర్స్. సో అలాంటప్పుడు నేను ఆ మూమెంట్ లో నేను అనస్థీషియా డిపార్ట్మెంట్ లో పనిచేస్తానని చెప్పా కదా, నాకు అప్పుడే ఆ మూమెంట్ లో శాలరీ పడింది. దగ్గర నా శాలరీ 80,000 రూపీస్ శాలరీ. సో నాకు శాలరీ పడంగానే అదృష్టం బాగుంది, నా అకౌంట్ డబ్బులు ఉన్నాయి. వెంటనే మా బ్రదర్ కి అమౌంట్ కొట్టగానే అక్కడ వెంటనే ఫార్మసీలో అమౌంట్ సారీ ఫస్ట్. సో నేను ఇది మీకు ఎందుకు చెప్తున్నానంటే నేను నిర్ణయం తీసుకోవాల్సిన ప్లేస్ అది అక్కడే వచ్చింది. ఎందుకు నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందంటే నేను గతంలో ఒక 3-4 నెలల నుంచి నా జాబ్ చేసుకుంటూ పార్ట్ టైం లాగా మీటింగ్స్కి వెళ్తా ఉన్నా.
మీటింగ్ నాకు కుదిరినప్పుడు మీటింగ్కి వెళ్తా ఉన్నా, దీని వాల్యూస్, దీని ఎథిక్స్, దీని విలువలు, రైట్, ఇందులో ఉన్న ప్రొడక్ట్ క్వాలిటీ ఇవన్నీ నేర్చుకుంటున్నా. సో మన నాన్నగారికి ఈ ప్రాబ్లం వచ్చింది. ఈ ప్రాబ్లం మరి ఎందుకు వచ్చింది నాకు తెలియదు, వచ్చింది సంథింగ్. ఆ హాస్పిటల్కి వెళ్ళాము, చక్కగా అక్కడ అమౌంట్ కట్టేసి రిటర్న్ ఇంజెక్షన్ చేసి ఒక నైట్ హాస్పిటల్లో ఉన్నాము. ఓన్లీ ఒక నైట్ స్టే చేయడానికి హాస్పిటల్లో దగ్గర దగ్గర 1,00,000 ఖర్చు అయింది లీడర్స్. గమనించండి, 1,00,000 ఓన్లీ నైట్ స్టే చేయడానికి హాస్పిటల్లో ఖర్చు అయింది. నేను ఆ రోజు ఒక అటెండర్ గా మా నాన్నకి ఐసీయూ, మా నాన్న ఉంటే ఐసీయూ డ్యూటీ వాళ్ళతో కొంచెం మాట్లాడుతూ నేను బయట స్టే చేశాను. నేను ఒకటే ఆలోచించుకున్నా, ఈ రోజు అకౌంట్ లో ఎంత కొంత అమౌంట్ ఉంది, ఓకే. ఇదే ఉద్యోగం, నా ఉద్యోగంలో నేను ఎంత 24 గంటలు కష్టపడ్డా కూడా అంత లగ్జరీగా, అంత ఎక్స్ట్రాడినరీగా సంపాదించే సోర్స్ లేదు అని చెప్పేసి నేను చాలా ఆలోచించుకున్నా. నాకే ఇప్పుడు మా నాన్నకే వచ్చింది ప్రాబ్లం. సో ఎనీబడి నా కుటుంబంలో ఎవరికి ఏదన్నా ప్రాబ్లం వచ్చినా కూడా, లేదు నాకే ప్రాబ్లం వస్తే మా నాన్న మరి డబ్బు ఎక్కడి నుంచి తెస్తారు? ఈరోజు ఒక్కొక్క నైట్ కి 1,00,000 ఖర్చు అయిందంటే డబ్బు ఎక్కడి నుంచి తెస్తారు? చాలా కష్టం కదా. సో అలాంటి సమయంలో మనం ఏం చేయాలి, మనం ఏం చేస్తే కరెక్ట్ అని చెప్పేసి నేను ఆలోచించుకొని, మా నాన్నగారికి ఇప్పుడు ఈ స్ట్రోక్ వచ్చింది. సో ఎందుకు వచ్చింది, బ్లాక్స్ ఉన్నాయా, ఏమైనా ఉన్నాయా అని చెప్పేసి దాన్ని చేయాలి కాబట్టి వెంటనే అక్కడ ఆ రోజు కారసన శ్రీనివాస్ రెడ్డి సార్ లేకపోగా వెంటనే గుంటూరు ఆదిత్య హాస్పిటల్కి వెళ్ళి, నేను అక్కడ కూడా అనస్థిషియా చదువుతున్న టైంలో అక్కడ కొంచెం నేను వర్క్ చేస్తున్నా. సో అక్కడ ఆ దీప్తి మేడం అని ఒక కార్డియాలజిస్ట్ ఉన్నారు. సో ఆ మేడం తోటి యాంజియోగ్రామ్ చేపించి, యాంజియోగ్రామ్ లో ఆల్మోస్ట్ ఒక 60 to 70% బ్లాక్స్ ఉన్నాయమ్మా, బైపాస్ చేయటం బెటర్ అన్నట్టు సజెస్ట్ చేశారు వాళ్ళు. నాకు ముఖ్యంగా గుర్తొచ్చిన పర్సన్ రేపల్ల శ్రీను సార్. మీ అందరు చూసి ఉంటారు రేపల్ల శ్రీను సార్ని. రేపల్ల శ్రీను సార్ ఎప్పుడు కూడా ఏ మీటింగ్ లో అయినా కూడా ఆయన బతికున్నాడు అంటే అది వెస్టిజే కారణం అని చెప్పేసి చాలా సార్లు చెప్తా ఉంటాడు. నేను అప్పుడు మల్లేపల్లి ఫస్ట్ స్టార్టింగ్ మీటింగ్ లో మల్లేపల్లికి వెళ్ళా. మల్లేపల్లిలో ఆయన మాట్లాడిన మాటలు కొంచెం నాకు బిలీవ్ అయినాయి. ఎందుకు బిలీవ్ అయినంటే, ఆయన చనిపోయే వ్యక్తి కూడా వెస్టిజ్ సప్లిమెంట్స్ వాడుకుని రికవర్ అయ్యాడంటే ఇది కొంచెం ఏదో నమ్మశక్యంగా ఉందని చెప్పేసి నేను ఆయనకి ఫోన్ చేశాను. ఫస్ట్ ఆయనకే ఫోన్ చేసి, ఎవరికి ఫోన్ చేయాల, మా నాన్న సొసైటీలో 60% బ్లాక్స్ ఉన్నాయి, బైపాస్ సజెస్ట్ చేశారు అని చెప్పేసి అనగానే ఆయనతో నేను ఆయనతో మాట్లాడి, రైట్ లీడర్స్, ఆయనతో మాట్లాడి వెంటనే ఆయన ఒక చిన్న సలహా ఇచ్చారు. ఆయన సలహా ఇచ్చారు కదా అని చెప్పేసి సార్ రమ్మని చెప్పేసి సార్తో మాట్లాడి, నేను ఈ సీడీ ఉంది కదా, యాంజియోగ్రామ్ సీడీ ఉంటుంది లీడర్స్, ఆ సీడీ తీసుకుని వేరొక ఇద్దరు కార్డియాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి ఆ సీడీ చూపించి, ఈ సీడీతో బైపాస్ బెటరా, మెడికేషన్ యూస్ చేస్తే సేఫ్ సైడా అని చెప్పేసి నేను ఒకటికి 2-3 సార్లు అడిగి వాళ్ళకు కూడా వెసి సప్లిమెంట్స్ చెప్పాలి. ఎందుకు అంటే యాజ్ ఎ నేను ఒక ప్రొఫెషన్ గా ఉన్నప్పుడు మూర్ఖత్వంగా వెళ్ళకూడదన్న ఆలోచనతోటి ఉంది. సో నాకు తెలిసిన కార్డియాలజిస్ట్ ఉన్నారు కాబట్టి వాళ్ళతోటి ఈ క్రిడిల్ ఆయిల్, ఫ్లాక్స్ ఆయిల్, ఎలార్జినిన్, ప్రోకాటు, ఫుడ్ ప్యాచెస్, కోయింజమ్ క్యూటెన్, సో ఇవన్నిటి గురించి చెప్పాను వాళ్ళకి. వాళ్ళు ఏం చెప్పారంటే క్రిల్లు, ఫ్లాక్స్ ఆయిల్ గురించి కొంచెం గుడ్ థింక్ చెప్పారు, రైట్. గుడ్ థింక్ చెప్పి ఆ సీడీ చూసిన తర్వాత వాళ్ళు ఏం చెప్పారంటే, మెడికేషన్ యూస్ చేయండి, ఇబ్బంది అయితే ఏం లేదు, ఆల్మోస్ట్ 55 ఇయర్స్ ఏజ్ ఉంది కాబట్టి కంటిన్యూగా మెడికేషన్ యూస్ చేస్తా ఉండండి, ఎవ్రీ మంత్ చెకప్ కు తీసుకొస్తా ఉండండి అని చెప్పేసి సార్ చిన్న అడ్వైజ్ ఇవ్వగానే, సార్ ఈ మెడిసిన్ తో పాటు అలోపతి మెడికేషన్ తో పాటు సప్లిమెంట్స్ యూస్ చేయొచ్చండి అని చెప్పేసి సార్ కొంచెం సలహా ఇచ్చేసరికి, నేను పిఎస్ఆర్ కదా తెలుసు కదా, ఆల్మోస్ట్ ఆ స్టార్టింగ్ లో నాకు ఈ ప్రోడక్ట్ గురించి ఏం వాడాలి ఇవన్నీ తెలియదు లీడర్స్. సో అప్పుడు ఆయన పాపం నిజం చెప్పాలంటే పిఎస్ఆర్ గారు ఏంటో తెలియదు పాపం, ఆయన ఏం జరిగింది ఆయనకు కూడా తెలియదు, కానీ ఆయన అయితే భలే చెప్పాడు. చాలా ఒక 1 or 2 టెంపరేచర్ ఉన్నా కూడా, 40,000 ప్లేట్లెట్ కౌంట్ ఉన్నా కూడా అంత డేరింగ్ డాష్ గా శ్రీభక్త అని వేసేసి అమ్మ, ఉదయం ఒక 2, సాయంత్రం ఒక 2 అని చెప్పేసి ఈజీగా 2 మాటలు మాట్లాడేవాడు. నేను నా కోసమే నేనే ఓన్లీ మార్నింగ్ ఒకసారి, ఆఫ్టర్నూన్ ఒకసారి, నైట్ ఒకసారి కాల్ చేసి ఫీడ్‌బ్యాక్ తీసుకుంటా ఉండేవాడిని నేను. సో నేను ఓన్లీ హోమ్ రెమెడీలోనే మా డ్యాడీకి ఆహ్, కార్డియాక్ ఫంక్షనింగ్ అంతా కూడా ఆల్మోస్ట్ హాస్పిటల్ నుంచి బయటకొచ్చిన తర్వాత ఒక 1 వీక్ పాటు, ఒక 1 మంత్ లీవ్ పెట్టి నేను ఇక్కడే ఉండి ఒక 1 వీక్ పాటు బాగా కేటాయించి ఎవ్రీ మంత్ చెకప్‌కి తీసుకెళ్తూ ఈరోజు కార్డియాక్ ప్రాబ్లమ్ నుంచి బయటేయగలిగాం. ఈరోజు మా డ్యాడీ ఫార్మర్, పొలానికేసి పని చేసుకోగలుగుతున్నాడు.
బైపాస్ చేయించలేమని చెప్పట్లా, బైపాస్ చేయించవచ్చు. ఒక తండ్రి కోసం మనం ఎన్ని పెట్టినా తప్పులేదు. బైపాస్ చేయిస్తే ఒక గాజు బొమ్మతో సమానం. ఎందుకు ఆ మాట అంటున్నానంటే, నేను ఎంతో మంది నేను చూస్తా ఉన్నాం. సక్సెస్ అయితే సక్సెస్ అయినప్పటికీ కూడా ఉదయం ఒక టాబ్లెట్, మధ్యాహ్నం ఒక టాబ్లెట్, సాయంత్రం ఒక టాబ్లెట్, నిత్యం కూడా వాళ్ళ మందులే వాళ్ళకి ఆహారంగా మారతాయని చెప్పేసి నేను చాలా మందిని చూస్తా ఉన్నా. కాబట్టి నేను ఆలోచించుకున్న, ఇలాంటి మీటింగ్స్ కి వెళ్ళబట్టి, ఇలాంటి మీటింగ్స్ నేర్చుకోబట్టి మాత్రమే నేను ఆలోచించుకోగలిగా. కానీ అదే మీటింగ్స్ కి వెళ్ళకపోయి ఉంటే ఈ ఆలోచనలు రావు నాకు. ఈ సప్లిమెంట్స్ వాడించాలన్న ఆలోచనలు కూడా రావు లీడర్స్. ప్రతి ఒక్కరు కూడా నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, ఏదో వెస్టీజ్ ని ఆచితూచి ఊరికే ఏదో టైం పాస్ చేసుకోకుండా నిలబడి మీరందరూ కూడా కాన్సన్ట్రేషన్ గా చేయగలిగితే 100% ప్రతి ఒక్కరికి హెల్త్ పరంగా మెరుగుపడుతుంది, అలానే ఆర్థికంగా బలపరుచుతుంది చెప్పేసి నేను కోరుకుంటూ ఉన్నాను లీడర్స్. సో నేను అలాంటి టైంలో నిర్ణయం తీసుకున్నా, ఖచ్చితంగా వెస్టీజ్ చేయాలి. వెస్టీజ్ లో డబ్బు పుష్కలంగా ఉంది, ఆ డబ్బు సంపాదించాలి. ఇదే మా నాన్న లాంటి పేషెంట్స్ ఎంతో మంది ఉంటారు. అలాంటి వాళ్ళందరూ కూడా నేను మెడికల్ లో ఉన్నా కాబట్టి, ప్రొఫెషన్ ఉన్నా కాబట్టి కొంత నా మాట బిలీవ్నెస్ వచ్చింది. నా మాట కొంతమంది చెప్తే వింటారన్న నమ్మకంతో నేను ఎక్కువగా హార్డ్ టైమ్ గా ఐఎమ్ వెస్టిజియన్ గా నేను మారడానికి కారణం కూడా ఆ రోజు అదే నైట్ ఒక 1 lakh రూపీస్ ఖర్చు అయింది. అదే 1 lakh రూపీస్ మన దగ్గర లేకపోతే మనం ఎక్కడో అప్పు తెచ్చుకొని చాలా ఇబ్బందులు పడాలి, ఎవరి దగ్గర కాలు పెట్టుకోవాలి, ఏదో చేయాలి. కాబట్టి అలాంటి సిచ్యువేషన్స్ లో నేను ఆ నిర్ణయం తీసుకున్న లీడర్స్. మీ అందరు కూడా నేను సభాముఖంగా చెప్తా ఉన్నా, 1-10 సార్లు ఆలోచించి జస్టిస్ సిస్టానికి కనెక్ట్ అయ్యి దీని వాల్యూస్, దీని ఎథిక్స్, దీని మోర్ వాల్యూస్ తెలుసుకొని నిలబెడతారని చెప్పేసి కోరుకుంటా ఉన్నాం. మీకు ఈ రోజు నేను చెప్పాల్సింది ప్రొడక్ట్ అని పెట్టేస్తున్నారు కదా, ప్రొడక్ట్ నాలెడ్జ్ అని చెప్పేసి. ప్రొడక్ట్ నాలెడ్జ్ అంటే మనం అందరం తెలుసుకోవాల్సిన విషయమే లీడర్స్. ఏంటంటే ప్రొడక్ట్ నాలెడ్జ్, మనం మార్నింగ్ లేచిన దగ్గర నుంచి సాయంత్రం నిద్రపోయేంత వరకు వాడుకునే ప్రతి ఒక్క ఐటెం కూడా చాలా వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. మీరు అవునన్నా కాదన్నా ఇది నిజం. ఎందుకు నిజం అంటున్నానంటే, గతంలో ఒక 20-30 ఇయర్స్ బిఫోర్ ఇన్ని హాస్పిటల్స్ లేవు, ఇంత క్యాన్సర్ అవేర్నెస్ లేదు, రైట్? సో ఒక రకంగా ఆలోచించుకోవాలంటే, క్యాన్సర్ వచ్చిన ఒక 100 మందిలో ఒక 60-70 మంది ఆల్మోస్ట్ ఒక లేడీసే ఉంటున్నారు. ఎందుకు లేడీస్ ఉంటున్నారంటే, లేడీస్ ఏమైనా స్మోకింగ్ చేస్తారా, అయితే ఏమంటారు, ఈ విమల్ గుట్కా ఇవి తింటారా? ఏం తినరు కదా. వాళ్ళు స్మోకింగ్ చేయరు, విమల్ గుట్కా తినరు, ఆల్కహాల్ తీసుకోరు. సో ఇన్ కేస్ వాళ్ళకి ఎక్కడి నుంచి ఆ ప్రాబ్లమ్స్ వస్తున్నాయని చెప్పేసి అంటే, వాళ్ళు నిత్యావసర వస్తువు ఇంట్లో వాడుకునే ప్రతి ఒక్క వస్తువు ద్వారా దేని ద్వారా వచ్చిందని చెప్పేసి నేను చెప్పలేను, మీరు ఎవరు చెప్పలేము, ఎవరు గెస్ చేయలేము కూడా, రైట్? సో అందుకని ఇంత కల్తీ ప్రపంచంలో మనం బతుకుతాం కాబట్టి, ఈ కల్తీ ప్రపంచంలో మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోలేకపోతే కుటుంబంలో, ఎస్ రైట్, ఒక కుటుంబంలో ఒక 5గురు 6గురు నలుగురు ఉంటే ఒక్క పర్సన్ హాస్పిటల్ ఉన్నాడంటే అంటే కుటుంబం మొత్తం కూడా మనం హాస్పిటల్ బయట వెయిట్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది. ఎస్ఆర్ నో లీడర్స్? ఎవరన్నా కొంచెం లీడర్స్ ఓన్లీ చాట్ బాక్స్, ఎస్ఆర్ నో? ఒక పేషెంట్ మన కుటుంబంలో ఒక 5-6 ఫ్యామిలీ మెంబర్స్ ఉంటే, మన ఫ్యామిలీలో ఒక్క పర్సన్ హాస్పిటల్ ఉన్నాడంటే మనందరం బయట వెయిట్ చేయాలా లేదా? ఎస్, నిజంగా ఆ ఆ వెయిట్ చేసిన వాళ్ళ సంగతి తెలుసు, పాపం వాళ్ళకి తెలిసిద్ది అది. ఈ జూమ్ లో చాలా మంది ఉంటారు నాకు తెలిసి, జూమ్ లో 300 మంది దాకా ఉన్నారు కాబట్టి ఈ 300 మంది కూడా ఏదో ఒక టైంలో హాస్పిటల్కి వెళ్ళే ఉంటాం మనం. వెళ్ళకుండా ఉండంగా ఏదో టైంలో హాస్పిటల్కి వెళ్తాం, ఎంతో మంది పేషెంట్ చూసుంటాం. ఒకసారి గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళండి, ఆడకి వెళ్తే ఆ నరకమే సార్. నేను డ్యూటీ చేశాను కోవిడ్ టైంలో సెకండ్ వేవ్ లో, ఎంత నరకం అంటే అంత నరకం తెలుసా. రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్. సో హాస్పిటల్ వైజ్ తప్పు అని చెప్పట్లేదు లీడర్స్, గమనించండి. మళ్ళీ ఏదో నెగిటివ్ ఆలోచించొద్దు. హాస్పిటల్ వైజ్ తప్పు కాదు, హాస్పిటల్ ఈజ్ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. ఏంటి ఇంపార్టెంట్? ఏదైనా యాక్సిడెంట్ అయిందా, లేకపోతే ఏమైనా డెలివరీయా, లేకపోతే ఏమైనా సంబడి మేజర్ ప్రాబ్లమా, అలాంటి వాటికి హాస్పిటల్కి వెళ్ళాలి. చిన్న చిన్న దానికి, జ్వరానికి, జలుబుకి, దగ్గుకి, చిన్న చిన్న వాటికి కూడా హాస్పిటల్కి వెళ్ళి హాస్పిటల్ చుట్టూ తిరుగుతూ ఉంటే ఎంత ప్రాబ్లం ఉండదు ఒకసారి ఆలోచించండి. మనం వాడుకునే నిత్యావసర వస్తువుల ద్వారే నేను అనేక రకాల ప్రాబ్లమ్స్ కొని తెచ్చుకుంటున్నాం. ఏదో అంటా చాలా మంది చెప్తుంటారు, కూలిచ్చి కుమ్మించుకున్నట్టుగా కొని తెచ్చుకుంటున్నా అని చెప్పేసి నేను చెప్తా ఉన్నాను లీడర్స్. ఇది నిజంగా మీరు నమ్మండి. ఎందుకు నమ్మమంటున్నానంటే, లేడీస్ ఏ అలవాటు లేకపోయినా కూడా వాళ్ళకి
అనేక రకాల వ్యక్తులు ఇప్పుడు చూడండి, ఒమేగా హాస్పిటల్ కావచ్చు, క్యాన్సర్ హాస్పిటల్ చాలా ఉన్నాయి. ఆ హాస్పిటల్స్ అన్ని చూడండి, 100% లో 60-70% లేడీసే ఉన్నారు. వాళ్ళకే ఎందుకు వస్తుందంటే వాళ్ళే ఇంట్లో ఎక్కువ పని చేసేది వాళ్ళే, ప్రతిదీ వాళ్ళే. ఏంటి, వంట చేసేది వాళ్ళేనా, ఫ్లోర్ క్లీన్ చేసేది వాళ్ళేనా, బాత్రూమ్ కడిగేది వాళ్ళేనా, అంట్లు కడిగేది వాళ్ళేనా, ప్రతిదీ వాళ్ళే. కాబట్టి మన ఫ్యామిలీలో యాజ్ ఏ యజమానిగా ఎవరైతే జూమెంట్ ఉన్నారో మీ అందరు కూడా ఎవరి ఫ్యామిలీకి వాళ్ళ యజమాని, రైట్. వెస్టీజ్ జాయిన్ అయ్యి వెస్టీజ్ నిర్ణయం తీసుకున్నారంటే మీరు ఖచ్చితంగా మీ ఫ్యామిలీకి ఒక యజమానులుగా నేను భావిస్తా ఉన్నాను. మీరందరూ నిర్ణయం తీసుకోవాలి. ఏం నిర్ణయం తీసుకోవాలంటే మన ఇంట్లో ప్రతి ఒక్క ప్రొడక్ట్ కూడా ఎంతో కొంత బయట కెమికల్ గా తయారవుతుంది. వీళ్ళు ఆర్గానిక్ ఆర్గానిక్ పద్ధతులు తయారు చేసి ఇస్తున్నారు కాబట్టి ప్రొడక్ట్ చేంజ్ చేయగలిగితే బెస్ట్ ఆపర్చునిటీ, మంచి అవకాశం కూడా, రైట్. సో అట్లానే చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఏవైతే ప్రాబ్లమ్స్ వస్తా ఉన్నాయో ఆ ప్రాబ్లమ్స్ అరికట్టాలంటే మనం తీసుకునే ఆహారం మనం తీసుకునే ఆహారంలో అంత కల్తీ లాగా అయిపోయింది. ఏంటి కల్తీ అంటే కూరగాయలు పండించే పంట, రైతు కూడా పాపం ఎరువులేసి పండించేవాళ్ళు గతంలో. ఈ రోజుల్లో ఎరువులేసి పండించే రైతులు పాపం లేరు. ఎందుకు లేరంటే వాళ్ళకి ఏం మరి ఎరువులు కొనలేని పరిస్థితిలో ఉన్నారు, ఎరువులేసి పండించే పరిస్థితులు ఉన్నారు. వాళ్ళు ఒక ఎకరానికి ఒక 40,000 50,000 ఇన్కమ్ వస్తే ఒక ఫెర్టిలైజర్ షాప్ కే ఆల్మోస్ట్ ఒక 30,000 ఫెర్టిలైజర్ షాప్ కే వస్తున్నారు. జస్ట్ వాళ్ళు ఒక 20,000 10,000 కోసం వాళ్ళు ఒక 6 నెలల పాటు పంట పండించి అది కూడా కల్తీ పంటని వాళ్ళు తింటున్నారు, సమాజానికి కూడా దయిస్తున్నారు లీడర్స్. సో అందుకని ప్రతి ఒక్కరు కూడా మన ఫుడ్ కూడా కల్తీ ఉంది కాబట్టి నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. ఎవరైతే అగ్రికల్చర్ మన వాళ్ళు అగ్రికల్చర్ వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికి కూడా వెస్టీజ్ లో ఒక 8 రకాల అగ్రికల్చర్ సంబంధించి ఉన్నాయి. ఇవన్నీ కూడా ఎవరైతే ఆ అగ్రికల్చర్ గా మనం చేస్తా ఉన్నామో మన పేరెంట్స్ కానీ మనందరం కూడా అగ్రికల్చర్ ఫ్యామిలీస్ వచ్చిన ఫ్యామిలీసే, మనందరం కూడా కొంత నిర్ణయం తీసుకోగలిగితే సమ్ టైం ఒక 1 or 2 years కొంచెం ఈ ప్రొడక్ట్ వాడించగలిగి కొంచెం సేంద్రియ పద్ధతిలో చేయగలిగితే మనం తినే ఆహారాన్ని న్యాచురల్ గా ఎంతో కొంత న్యాచురల్ గా పండించుకునే ఛాన్స్ ఉంటుందని చెప్పేసి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను లీడర్స్, రైట్. సో ఇప్పుడు మనం తీసుకున్న ఆహారంలో మన బాడీకి ఏవి కూడా ఇమ్యూనిటీ అంటే మన బాడీకి ఈ బాడీ అంతా కూడా కణాలతో నిర్మించబడిన బాడీ కాబట్టి ఈ ప్రతి కణానికి ఖచ్చితంగా ప్రోటీన్స్, ఫైబరు, విటమిన్స్, సో అనేక రకాల జింక్ గాని ఐరన్ గాని ప్రతి ఒక్కటి కూడా కావాలి. ఎస్ఆర్ నో లీడర్స్? ఎస్. ఎందుకంటే మన బాడీ అంతా కూడా కణాలతో నిర్మించబడిన బాడీ, రైట్. ప్రతి కణానికి పోషక విలువలు ఖచ్చితంగా ఇంపార్టెంటే. సో రైట్ లీడర్స్, మనం తినే ఆహారంలో పోషక విలువలు అనేవి లేక జస్ట్ ఏదో ఆకలి తీర్చుకోవడం కోసం మాత్రమే మనం అన్నం తింటున్నాం, బిర్యానీ తింటున్నాం, ఇంకా చెప్పాలంటే ఏయో తినేస్తా ఉన్నాం, మసాలాలు పానీపూరీలు అన్ని తినేస్తా ఉన్నాం. ముఖ్యంగా మనం మాట్లాడుకోవాలంటే ఎక్కువగా రైస్ తింటా ఉన్నాం లేడీస్. ఆ రైస్ తింటా ఉన్నాం కాబట్టి రైస్ లో జస్ట్ మనకి ఆకలి తెచ్చే గుణం మాత్రమే ఉండిద్దే కానీ నీ బాడీకి సంబంధించిన ఏవి కూడా విటమిన్స్ కానీ ప్రోటీన్స్ కానీ ఫైబర్ కానీ జింక్ కానీ ఐరన్ కానీ ఏది కూడా రాదని చెప్పేసి నేను మీ అందరికి తెలియజేస్తున్నాను లీడర్స్. సో అందుకని మనకి వెస్టీజ్ ఫుడ్ సప్లిమెంటరీ రూపంలో వచ్చింది కాబట్టి ఈ ఫుడ్ సప్లిమెంటరీస్ ప్రతి ఒక్కరు ఎవరైతే 4 years దగ్గర నుంచి ఓల్డ్ ఏజ్ వరకు వాడుకోవచ్చు. ఏంటి వాడుకోవచ్చు అంటే 4 years బేబీ వాళ్ళకు కూడా బాడీకి ఇమ్యూనిటీ చాలా ఇంపార్టెంట్, రైట్ లీడర్స్. ఇమ్యూనిటీ చాలా ఇంపార్టెంట్ కాబట్టి 6 months బేబీస్ దగ్గర నుంచి కొలెస్ట్రమ్ ఉంది మన దగ్గర, ఆ కొలెస్ట్రమ్ వాడించవచ్చు. సారీ లీడర్స్, కొంచెం మ్యూట్ అయింది, కాల్ వచ్చింది, రైట్. సారీ. అప్పుడు ఏం చెప్తున్నా నేను,
కొలెస్ట్రాల్. ఎస్ ఎస్ సారీ సారీ. మనకి ఇప్పుడు ఆల్మోస్ట్ 6 months బేబీస్ దగ్గర నుంచి కూడా వాళ్ళకి కూడా ఇమ్యూనిటీ చాలా ఇంపార్టెంటే. ఎందుకంటే ఇమ్యూనిటీ ఇంపార్టెంట్ అంటే మన పిల్లలు చాలా వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. నేటి బాలల రేపటి పౌరులు అని చెప్పేసి మనం చెప్పుకుంటూ ఉంటాం కాబట్టి పిల్లల్లో ఇమ్యూనిటీని కాపాడే తత్వం మనకు ఉండాలి కాబట్టి కొలెస్ట్రాల్ అనేది ఆవు మురుబాలతో తయారు చేస్తారు. ఆవు మురుబాలతో తయారు చేసిన కొలెస్ట్రాల్ మన 6 months బేబీస్ డైరెక్ట్ గా తినలేరు కాబట్టి ఉగ్గిన రూపంలో ఒక క్యాప్సిల్ ని 2-3 డేస్ ఇవ్వడం ద్వారా వాళ్ళ బాడీకి ఇమ్యూనిటీ వచ్చి చిన్న చిన్న జలుబుకి దగ్గుకి ఫీవర్ కి హాస్పిటల్కి వెళ్లకుండానే జస్ట్ సిరప్ యూస్ చేస్తేనే తగ్గే కెపాసిటీకి మన బాడీ వస్తుందని చెప్పేసి నేను చెప్తా ఉన్న పిల్లల్లో మళ్ళీ గమనించండి. నేటి బాలల రేపటి పౌరులు అని చెప్పేసి ఎప్పటి నుంచో వింటా ఉన్నాం. అందుకని వాళ్ళల్లో ఇమ్యూనిటీని కాపాడే తత్వం మనకు ఉండాలని చెప్పేసి మనందరం కూడా తెలుసుకోవాలి. 4 years దగ్గర నుంచి మెమరీ పవర్ కోసం ఆల్మోస్ట్ మెమరీ పవర్ అంటే బ్రెయిన్ డెవలప్ అవ్వాలి కాబట్టి పిల్లల్లో ఖచ్చితంగా కొలెస్ట్రము క్రిల్ ఆయిల్ అనే క్యాప్సిల్ మన దగ్గర ఉంటది. ఈ క్రిల్ ఆయిల్ ఒమేగా యాసిడ్స్ తో ఉంటది. సో ఈ క్యాప్సిల్ ఈ క్రిల్ ఆయిల్ కొలెస్ట్రాల్ ఇవ్వడం ద్వారా కొలెస్ట్రాల్ క్రిల్ ఆయిల్ రెండు కలిపి ఇస్తే మార్నింగ్ కానీ మధ్యాహ్నం లంచ్ టైంలో కానీ వాళ్ళకి రోజుకు ఒక క్యాప్సిల్ ఇవ్వడం ద్వారా వాళ్ళ బాడీలో మెమరీ పవర్ ఇంప్రూవ్మెంట్ అవుతుంది. వాళ్ళ బ్రెయిన్ ఎదుగుదల ఉంటుంది. రైట్ వాళ్ళ లైఫ్ స్టైల్లో కూడా చాలా ఎదుగుదల బాగుంటది. ఇమ్యూనిటీ బాగుంటది. ఎటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా హెల్త్ పరంగా హాస్పిటల్కి వెళ్ళాల్సిన అవసరం లేకుండా ఉంటదని చెప్పేసి నేను భావిస్తా ఉన్నా. నేను ఇప్పుడు మీరు చెప్పిన మాటలు కాదు, మీరు ఒక్కసారి మీరు అందరు కూడా కొలెస్ట్రాల్ కానీ క్రిల్ ఆయిల్ కానీ ఒకసారి మీరు గూగుల్ సెర్చ్ చేసి చూడండి. ఈ రోజుల్లో ఎవరిని నమ్మినా నమ్మకపోయినా గూగుల్ 100% నమ్ముతున్నారు కాబట్టి మీరు ఒకసారి నేను చెప్పిన కొలెస్ట్రాల్ క్రిల్ ఆయిల్ రెండు చూసి 4 years దగ్గర నుంచి ఓల్డ్ ఏజ్ 100 వాళ్ళకు కూడా ఈ రెండు యూజ్ చేయడం ద్వారా వాళ్ళ మెమరీ పవర్ ఇంప్రూవ్మెంట్ అవుతుంది. అట్లానే ఇమ్యూనిటీ కూడా ఇంప్రూవ్మెంట్ అవుతుంది. రైట్ లీడర్స్. సో ఇంకా చెప్పాలంటే చాలా మంది కూడా బీపీ, షుగర్, థైరాయిడ్, రైట్. సో కార్డియాక్ ప్రాబ్లమ్స్ ఒక చిన్న ఎగ్జాంపుల్ నేను చెప్తాను. కార్డియాక్ ప్రాబ్లం వచ్చారు కాబట్టి నేను చెప్తాను ఒక ఎగ్జాంపుల్. ఏంటంటే సపోజ్ నాకు తెలిసిన వాళ్ళు తెనాలిలో ఒకళ్ళు ఉన్నారు. తెనాలి, నేను అడ్రస్ చెప్తాను. తెనాలిలో వాళ్ళ సన్ను రమేష్ హాస్పిటల్ పనిచేస్తాడు. విజయవాడ రమేష్ హాస్పిటల్ పనిచేస్తాడు. సో పనిచేస్తారు కాబట్టి ఆయన ఏం చేశారంటే మా అబ్బాయి పనిచేస్తున్నాడు కదా, అతనికి ఏ ప్రాబ్లం లేదు. వాస్తవం చెప్పాలంటే వాళ్ళ డాడీకి 50 years ఉంటది. ఏ ప్రాబ్లం లేదు, చాలా హ్యాపీగా తిరుగుతున్నాడు, హ్యాపీగా ఉన్నాడు. సో వాళ్ళ అబ్బాయి ఏం చెప్పాడు, నాన్న 50% ఆఫ్, ఓన్లీ ఒకసారి బ్లడ్ టెస్ట్లు ఇవన్నీ చెకప్ చేసుకున్నాను రా అని చెప్పేసి వాళ్ళ అబ్బాయి ఆయన తీసుకెళ్లారు. సో ఆయన తీసుకెళ్లి అక్కడ ఆయన ఈసీజీ బ్లడ్ టెస్ట్లు చేయగానే ఈసీజీలో కార్డియాక్ ప్రాబ్లం ఉన్నట్టు కనిపించింది. ఈసీజీ కార్డియాక్ ప్రాబ్లం ఉంటే వెంటనే వాళ్ళు యాంజియోగ్రామ్ చేయాలని చెప్పేసి 50% ఆఫేగా యాంజియోగ్రామ్ కూడా చేపించారు. యాంజియోగ్రామ్ చేపించగానే అతను వాళ్ళ అబ్బాయి చెప్పారు 40% బ్లాక్స్ ఉన్నాయి, స్టెంట్స్ వేయాలని చెప్పేసి అతనితో చెప్పగానే అతను మానసిక ఒత్తిడితో చాలా ఇబ్బంది పడిపోయాడు. చూడండి ఒకసారి గమనించిన లీడర్స్, వాళ్ళ అబ్బాయి పని చేస్తున్నాడని 50% ఆఫ్ కోసం ఆయన ఓన్లీ జస్ట్ టెస్టులు చేయించుకున్నాడు. టెస్టులు చేసుకుంటే 40% బ్లాక్స్ ఉన్నాయి, ఆయన స్టెంట్ వేయాల్సి వచ్చింది. సో ఆయనకి ఏ ప్రాబ్లం కనిపించట్లా, మామూలుగా యాక్టివ్గా ఉన్నాడు, చక్కగా ఉన్నాడు. ఎప్పుడైతే వెళ్ళి ఈసీజీ తీసుకున్నాడో ఆ కార్డియాక్ ప్రాబ్లం ఉందని చెప్పేసి ఎమ్మటనే తెలిసింది. సో తెలిసిన తర్వాత ఆ పేషెంట్ కి తెలియనంత వరకు ఒక ఎత్తు అయితే, తెలిసిన తర్వాత ఎంత సఫర్ అవుతారో అంత సఫర్ అవుతున్నాడు. ఆయన ఆ స్టెంట్ వేసి ఆయన బయటకు వచ్చిన దాకా ఆయన చెప్పేది కదంట. అంత ఇబ్బంది పడి, అంత ఫోర్స్ గా బ్రెయిన్ మీద ఎక్కువ ఒత్తిడి పడి, ఎక్కువ ఆలోచించుకుంటూ అమ్మో నేను ఉంటానో పోతానో అని చాలా ఆలోచించుకుని చాలా ఇబ్బంది అయిపోయింది ఆ మనిషి పరిస్థితి. అందుకని లీడర్స్ నేను చెప్తా ఉన్నా, మనందరికి ఏ ప్రాబ్లమ్స్ లేవని చెప్పేసి మనందరం భ్రమ పడద్దు. ప్రతి ఒక్కరికి ఏదో ఒక ప్రాబ్లం ఖచ్చితంగా 100%, ప్రతి ఒక్కరు మీరందరూ చెక్ చేసుకోండి. ప్రతి ఒక్కరు విటమిన్ డి డెఫిషియన్సీ 100% ఉంటుంది. పుష్కలంగా ఎవ్వరికి ఉండట్లా. ఎందుకు ఉండట్లేదంటే
అంటే అది ఇంకా విటమిన్ డి డెఫిషియన్సీ 100% ఉంటా ఉంటుంది, ప్రతి ఒక్క బాడీకి ఉండిద్ది. ఒకసారి మీరు చెక్ చేసుకుని కావాలంటే కూడా. అందుకని ఎవరం కూడా మనందరం కూడా అంత హెల్తీగా ఉందని చెప్పేసి మనం ఎవరు కూడా అనుకోవద్దు. అందరం కూడా అన్‌హెల్తీగా ఉంటాం. ప్రతి ఒక్కళ్ళకి ఏదో ఒక వీక్‌నెస్ ఉంటది. సో, అందుకని నేను వీక్‌నెస్ ఉన్న వాళ్ళని మాత్రం వాడమని చెప్పట్లేదు లీడర్స్. సో, వెస్టేజ్‌లో ఉన్న సప్లిమెంటరీస్ ఇది కొలెస్ట్రాల్ చూడండి డిస్‌ప్లే అయింది. ఈ కొలెస్ట్రాల్ గురించి మీరు రీసెర్చ్ చేయొచ్చు. నేను 2 మాటలు చెప్పాలంటే ఇది ఆవు మురుబాలతో తయారు చేస్తారు. ఆవు మురుబాలంటే ఆవు ఈనిన జస్ట్ ఒక 6 అవర్స్ లోపు మాత్రమే మిల్క్ బ్లీడ్ చేసి ఆ మిల్క్‌తో తయారు చేసిన కొలెస్ట్రాల్. దీన్ని తీసుకోవడం ద్వారా మన పిల్లలకి గాని, మన బాడీకి కానీ ఇమ్యూనిటీ పవర్ పెరుగుతా ఉంది లీడర్స్. సో, వెరీ గుడ్. థాంక్ యూ సో మచ్. ఎవరు కొలెస్ట్రాల్ డిస్‌ప్లే చేశారు. మనకిప్పుడు ఓకే. రైట్. చూస్తుంటే ఇప్పుడు డయాబెటిక్, హైపర్‌టెన్సివ్, సో, ఇలాంటోళ్ళు గూడా డయాబెటిక్ వాళ్ళున్నారు. డయాబెటిక్ రాకుండా ఉండాలంటే సప్లిమెంటరీస్ ఓకే. యూజ్ చేసుకోవచ్చు. లేదు వచ్చిన వాళ్ళు సప్లిమెంటరీస్ ఇప్పుడు ఇన్సులిన్ రేంజ్‌లో ఉన్న పేషెంట్స్ ఉంటారు. రైట్? ఇన్సులిన్ రేంజ్‌లో ఉన్న పేషెంట్స్ చక్కగా వెస్టి సప్లిమెంటరీస్‌కి యూజ్ చేసుకుంటూ క్రమేపీ ఇప్పుడు ఇన్సులిన్ రేంజ్‌లో ఉన్న పేషెంట్ ఒక 3 నెలలు లేదా 6 నెలల పాటు కంటిన్యూ‌గా వెస్టి సప్లిమెంటరీస్ ఉంటాయి. ఏమిటి ఒకసారి నోట్ చేసుకోండి. నోని, స్పైరులినా, గ్లూకో హెల్త్, నీమ్, లీడర్స్ గమనించండి ఒకసారి. నోని, నోని ఏంటంటే నోని అనేది దాని మీద ఉండాలి. నో ఆపరేషన్ అని. అది ఎప్పటినుంచో యూజ్ చేస్తున్న ఫ్రూట్. ఈరోజు కొత్తగా చెప్పే ఫ్రూట్ కాదు అది. కొన్ని వందల సంవత్సరాల నుంచి యూజ్ చేస్తున్న ఫ్రూట్. ఇది మన బాడీలోకి ఏం చేసిద్దంటే మనం తీసుకున్న ఆహారం ప్రతి సెల్ కి వెళ్ళటానికి ఈ నోని అనేది చాలా హెల్ప్ చేస్తది లీడర్స్. అందుకని నోని, దాంతో పాటు గ్లూకో హెల్త్. గ్లూకో హెల్త్ అంటే కొన్ని మూలికలతో తయారు చేసిన ఇది ఒక ఆయుష్ శాంతి ప్రొడక్ట్. ఈ ప్రొడక్ట్ వాడడం ద్వారా మన బాడీలో షుగర్ లెవెల్స్ అనేవి చాలా కంట్రోల్ చేయడానికి ఛాన్స్ ఉంటది. అట్లానే స్పైరులినా చెప్పా. స్పైరులినా అనేది అట్లాంటిక్ సముద్రంలో నాచు నుంచి తయారు చేసిన ప్రొడక్ట్. నాచు మీ అందరికి తెలుసు. నాచు అనేది తాబేలు తింటా ఉండిద్ది. తాబేలు అది తిని 400 సంవత్సరాల జీవనం కొనసాగిస్తా ఉండిద్ది. అలాంటి నేచురల్‌గా ఈళ్ళు నాచుని పండించి, ఆ నాచు నుంచి క్యాప్సూల్ రూపంలో మనకి అందజేస్తారు. ఈ క్యాప్సూల్ మనం తీసుకోవడం ద్వారా మన బాడీకి మల్టీ విటమిన్ రూపంలో ఉపయోగపడతది. రైట్. చాలా మందికి కూడా ఒక్క నిమిషం లీడర్స్. ఓకే. నోని ఇప్పుడు చూసారు కదా! నోని, గ్లూకో హెల్త్, స్పైరులినా, నీమ్ క్యాప్సూల్. అలానే వీటన్నిటికంటే కూడా ముందుగా ప్రతి బాడీకి ఖచ్చితంగా ప్రతి బాడీకి మీకు తెలుసో కేరళ వైద్యం తెలుసో తెలీదు గాని నాకైతే కేరళ వైద్యం అని ఉంటది. ఆ కేరళ వైద్యానికి మీరెళ్తే ఏదన్నా సంబడి ప్రాబ్లమ్స్‌తో మీరు చూపించుకోవడానికెళ్తే అక్కడ ముందుగా మన బాడీలో ఉన్న డిటాక్సిఫికేషన్స్, రైట్ లీడర్స్? డిటాక్సిఫికేషన్స్ మొత్తం రిమూవ్ చేసిన తర్వాతనే వాళ్ళు ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తారు. రైట్? డిటాక్సిఫికేషన్స్ అంటే అర్థమైంది కదా మీకందరికి కూడా? మన బాడీలో వ్యర్థాన్ని మొత్తం తీసేసిన తర్వాతనే వాళ్ళు ట్రీట్మెంటు స్టార్ట్ చేస్తారు. రైట్. డిటాక్సిఫికేషన్ అంటే మనం బాడీలో ప్రతి ఒక్కరికి కూడా ఇవన్నిటికంటే వాడుకుంటే అంటే ముందు కూడా ప్రతి ఒక్కరు ఎవ్రీ 6 మంత్స్‌కో, 3 మంత్స్‌కో ఒక 5 డేస్ పాటు ఫుట్ ప్యాచెస్ యూజ్ చేయడం ద్వారా మన బాడీలో డిటాక్సిఫికేషన్స్ మొత్తం రిమూవ్ అయ్యి మన బాడీ హెల్తీగా ఉండడానికి ఛాన్స్ ఉంటది. సో, ఇలాంటి డయాబెటిక్ ఉన్నోళ్ళలో నాకు తెలిసి ఎవ్రీ 3 మంత్స్‌కి కంటిన్యూ‌గా ఒక 5 డేస్ లేదా 10 డేస్ యూజ్ చేయడం ద్వారా చాలా మంచిది జరుగుతది. చూడండి నీము, గ్లూకో హెల్త్, స్పైరులినా, నోని ఇవి డయాబెటిక్‌కి ఎస్పెషల్లీగా ఎవరైతే డయాబెటిక్‌తో బాధపడుతున్నారో
ఎవరైతే ప్రీ డయాబెటిక్ తో ఇబ్బంది పడతా ఉన్నారో వాళ్ళందరికి కూడా సప్లిమెంటరీస్ వాడుకోవడం ద్వారా వాళ్ళ బాడీలో ఇన్సులిన్ ఆల్మోస్ట్ ప్యాంక్రాటైటిస్ అనే గ్రంథి ఇన్సులిన్ ప్రొడ్యూస్ చేస్తూ ఉంటది. సో ఆ ఇన్సులిన్ ప్రొడ్యూస్ చేసే కెపాసిటీకి ఆ మన గ్రంథి లేనప్పుడు మాత్రమే మనం షుగర్ టాబ్లెట్స్ తీసుకోవాల్సి వచ్చే సిచ్యువేషన్ వస్తుంది. కాబట్టి ఈ ప్రీ డయాబెటిక్ ఉన్న వాళ్ళు ఈ సప్లిమెంటరీస్ తీసుకోవడం ద్వారా, డయాబెటిక్ ఉన్న వాళ్ళు ఈ ప్రొడక్ట్ సగటు వరకు ఒక 3 నెలలు లేదా 6 నెలల పాటు వాడుకోవడం ద్వారా ఇన్సులిన్ ఉన్న వ్యక్తి టాబ్లెట్కి వస్తారు. టాబ్లెట్ ఒక పూట 2 పూటల టాబ్లెట్ ఉన్న వ్యక్తి ఒక పూటకి వస్తారు. ఒక పూట టాబ్లెట్ వాడుకున్న వ్యక్తి హాఫ్ టాబ్లెట్కి వస్తారు. సో ఎప్పుడైనా పర్మనెంట్ గా టాబ్లెట్ ఆపాలి అంటే డాక్టర్ ప్రిస్క్రిప్షన్ తోటి ఆపాలని చెప్పేసి నేను మీ అందరు రిక్వెస్ట్ చేస్తున్నా. ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే చాలా మంది మనోళ్ళు తెలివిగా ఆ డయాబెటిక్ వచ్చి ఎన్నో సంవత్సరాలు అవుతుంది వాళ్ళకి ఈ గ్లూకో హెల్త్ నోని ఎన్ని క్యాప్సులు ఇచ్చేసి అవన్నీ ఆపేసి వేసేసుకోమంటున్నారు లీడర్స్. కొంచెం గమనించండి, మషన్ షుడ్ గా ఇది చాలా వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. మీరు అందరు కూడా 300 పీపుల్స్ ఉన్నారు, మీ అందరు ఇది నేర్చుకోవాల్సిన విషయం. ఎవరికి కూడా సప్లిమెంటరీస్ వెస్ట్ సప్లిమెంటరీస్ నాట్ ఓన్లీ మెడికేషన్, ఓన్లీ ఫుడ్ సప్లిమెంటరీస్. ఈ ఫుడ్ సప్లిమెంటరీస్ మనం తీసుకుంటాం కదా, ఆలోపతి మెడికేషన్ ఆపుతానంటే అది జరగని పని, తప్పు, అది చేయొద్దు కూడా ఎవరు కూడా. ఎవరికైతే మీరు సజెస్ట్ చేస్తున్నారో ఆ సజెస్ట్ చేసే ప్రీవియస్ ఏదైతే మెడికేషన్ ఉన్నారో ఆ మెడికేషన్ వాడుకుంటూ ఈ సప్లిమెంటరీస్ వాడుకోమని చెప్పండి, ఎటువంటి ఇబ్బంది ఉండదు. అంతేగాని షుగర్ టాబ్లెట్ పూర్తిగా ఆపిచ్చేస్తున్నారు, ఈ సప్లిమెంట్స్ ఇచ్చేస్తున్నారు. ఎన్నో సంవత్సరాల నుంచి ఆ బాడీ అంతా ఇన్సులిన్ ప్రొడ్యూస్ చేయక ఎంతో సఫర్ అవుతున్న బాడీని తీసుకెళ్లి సప్లిమెంట్ ఇస్తానంటున్నాం. ఒకేసారి ఎప్పుడు కూడా బాడీ చేంజ్ అవ్వదు లీడర్స్. సో అందుకని క్రమేపీ డోసెస్ తగ్గించుకుంటూ రావాలే కానీ ఒకేసారిగా ఆపటానికి లేదు, గమనించండి. సో రైట్. అలానే హైపర్ టెన్షన్ చాలా మంది బాధపడుతున్నారు. కాబట్టి హైపర్ టెన్షన్ అంటే ఏం లేదు, మనకి ఏదైనా ఒక ప్రాబ్లం వస్తుంది అంటే చెప్పకుండా వచ్చే ప్రాబ్లం ఒకటే ఉండిద్ది, కార్డియాక్ ప్రాబ్లం. ఈ కార్డియాక్ ప్రాబ్లం ఏజ్ తో సంబంధం లేకుండా వస్తూ ఉంటది లీడర్స్. సో బ్రెయిన్ స్ట్రోక్స్ కానీ గమనించండి ఒకసారి, బ్రెయిన్ స్ట్రోక్స్, కార్డియాక్ స్ట్రోక్స్, చిన్న వాళ్ళకి పెరాలసిస్ రావడం, ఏదైనా బ్యాక్ పెయిన్ తో సమస్య ఇబ్బంది పడుతూ ఉండడం, ఏదైనా ఒక ప్రాబ్లం మన బాడీకి వచ్చిందంటే ఆ ప్రాబ్లం తర్వాత చిన్నగా ఇంకో ప్రాబ్లం యాడ్ అయ్యేది. మన బాడీకి ఇమ్యూనిటీ కానీ మనం తీసుకునే ఆహారంలో పోషక విలువలు ఉంటే మాత్రం ఏ ప్రాబ్లం కూడా రాకుండా జాగ్రత్త పడవచ్చు. ఒక విషయంలో చెప్పాలంటే వెస్టిజిల్ ప్రొడక్ట్ మన బాడీలో ఉన్న ప్రతి ఒక్క ఆర్గాన్ కి ప్రతి ఒక్క ఆర్గాన్ కి విటమిన్స్ కానీ ప్రోటీన్స్ కానీ అన్ని ఇవ్వాలంటే మనం తీసుకునే ఆహారంలో లేదు. కాబట్టి ఇక్కడ ఉన్న ప్రొడక్ట్స్ మనం అందజేయగలిగితే, మన బాడీకి మనం తీసుకోగలిగితే, ఫుడ్ రూపంలో మనం తీసుకోగలిగితే మన బాడీకి ఎటువంటి ప్రాబ్లం రాకుండా చాలా సేఫ్ జోన్ లో, ఇప్పుడు బైక్ మీద వెళ్తుంటే హెల్మెట్ ఎంత సేఫ్ గా పెట్టుకుంటామో ఆమె కింద పడితే తలకాన్ని ఏం కాకుండా ఉండిద్దనో, సో మన బాడీలో ఉన్న ప్రతి ఒక్క ఆర్గాన్ కి ఏమి కాకుండా ఉండాలంటే సప్లిమెంట్స్ వాడుకోగలిగితే చాలు. రైట్ లీడర్స్. సో 40 years కానీ ఆల్మోస్ట్ 35 years దాటిన ప్రతి ఒక్కరు కూడా నేను యాజ్ అ రికమెండ్ చేసేది ఏంటంటే ప్రతి ఒక్క ఫ్యామిలీలో రైస్ బ్రౌన్ ఆయిల్, ఫ్లాక్స్ ఆయిల్, క్రిడ్ ఆయిల్, ఎలార్జినైన్, సో కోయిజం Q10, కార్డియాక్ ప్రాబ్లమ్స్ ఎవరైతే రైస్ చేస్తున్నారో, బీపీ ఎవరికైతే స్టార్ట్ అయ్యిందో అలాంటి వాళ్ళకి, బీపీ చిన్నగా ఒక బీపీ వచ్చిందంటే ఆటోమేటిక్ షుగర్ వస్తుంది, ఆటోమేటిక్ గా కార్డియాక్ ప్రాబ్లం వస్తుంది, ఆటోమేటిక్ గా తెలియని ప్రాబ్లమ్స్ అన్ని వచ్చేస్తాయి. అవన్నీ రాకుండా జాగ్రత్త పడడం కోసం మాత్రమే ఇప్పుడు నేను చెప్పిన ప్రొడక్ట్ యూస్ చేసుకోవడం ద్వారా ఆ ప్రాబ్లం ఇది రాకుండా జాగ్రత్త పడడానికి మన బాడీ ప్రొటెక్షనల్ గా జాగ్రత్త చేసుకోవచ్చు. రైట్. సో ఇప్పుడు చాలా మంది స్టెంట్స్ నాకు కాల్స్ వస్తూ ఉంటాయి, సార్ మా పేషెంట్ కి స్టెంట్ వేసేసారు, బైపాస్ చేశారు, ఈ ప్రొడక్ట్ వాడచ్చా వాడకూడదా అని చాలా మందికి వచ్చిన డౌట్ ఉండొచ్చు. సో డీర్ లీడర్స్, స్టెంట్ వేసిన పేషెంట్ కి ఎలార్జినిన్ అనేది అసలు రికమెండ్ చేయొద్దు. రైట్.
ఎలార్జినిన్ అనే ప్రొడక్ట్ అసలు రికమెండ్ చేయొద్దు లీడర్స్, దయచేసి. ఇంకోటి, స్టెంట్ వేసిన పేషెంట్ కి ఖచ్చితంగా ఫ్లాక్స్, క్రిల్లు, ఫుడ్ ప్యాచెస్ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. అలానే హైపర్టెన్ బి, ప్రోకార్టు, కోఎన్ఎం క్యూటెన్ ఇలాంటివన్నీ ఇవ్వచ్చు, కానీ మస్ట్ మెన్షన్ చేసుకుని ప్రతి ఒక్కరు ఎలార్జినిన్ అనే ప్రొడక్ట్ స్టెంట్ వేసిన పేషెంట్ కి ఇవ్వకూడదు. రైట్. సో అట్లానే నెఫ్రాలజీ అంటే ఆల్మోస్ట్ మీకు అర్థమై ఉండొచ్చు, కిడ్నీకి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మన వెస్టిజ్ సప్లిమెంటరీస్ ఏవి కూడా రికమెండ్ చేయకపోవడం బెటర్ అని చెప్పేసి నేను ఏదో సజెస్ట్ చేస్తానా. నెఫ్రాలజీ ప్రాబ్లమ్ ఎక్కువ అవటం, యూరిన్ ఆగిపోవటం, డయాలసిస్ మీదకి వెళ్ళటం, చాలా మంది కాళ్ళ వాపుల్లో ఉండడం, కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉంటాయి. క్రియాటిన్ అంటే నార్మల్ ఉండాల్సిన దానికంటే ఎక్కువ ఉంటుంది. నార్మల్ గా 0.8, 1.2 ఇలా నార్మల్. సో కొంచెం దానికంటే ఎక్కువగా 2, 3, 4, 5 ఇలా ఉన్న వాళ్ళకి ఎవరికి కూడా ఈ ఫుడ్ సప్లిమెంటరీస్ అనేది రికమెండ్ చేయొద్దు. ఓన్లీ మస్ట్ గా ఒక్క ఫుడ్ ప్యాచెస్ ఒకటే రికమెండ్ చేయమని చెప్పేసి నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను లీడర్స్ ప్రతి ఒక్కరు కూడా. రైట్. ప్రతిదీ హోమ్ నీడ్స్ కానీ మన సప్లిమెంటరీస్ కానీ అన్ని వాడుకోవడం ద్వారా మనకి ఏ ప్రాబ్లం రాకుండా ఉండటానికి ఛాన్స్ ఉంటుంది. అందుకని వెస్టీజీ మనం ఎందుకు చేస్తున్నాం, ఏదైనా ఒక బయట పని, చాలా పని మనం ఇప్పుడు 300 మంది ఉన్న 300 మంది తలా ఒక పని చేస్తున్నాం, మనం చేస్తున్నామా లేదా? 300 మంది తలా ఒక పని చేస్తున్నాం, 300 మందికి తలా ఒక, మనకందరికి ఒక ఫ్యామిలీస్ ఉన్నాయి, ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి. ఏదైతే మనం పని చేస్తున్నామో ఆ పని ఎందుకు చేస్తున్నాం అని ఆలోచించుకుంటే మనం ప్రతి ఒక్కరు బ్యాంక్ బ్యాలెన్స్ మెయింటైన్ చేయాలి. ఓకేనా? మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలి, ఒక మంచి ఇల్లు కట్టుకోవాలి, ఒక మంచి కార్లో ఫ్యామిలీని తిప్పాలి, ఎప్పుడన్నా ఫారిన్ ట్రిప్స్ ఎంజాయ్ చేయాలి. దాని తర్వాత సగం గా రిటైర్డ్ అవుతాం. రిటైర్మెంట్ లైఫ్ పీస్ఫుల్ గా ఉండాలంటే బయట ఏ రంగంలో కూడా లేనిది ఇక్కడ ఉంది వెస్టీజ్ లో. సో వెస్టీజ్ లో ఏం చేయాలనేది ఈరోజు మీటింగ్, జూమ్ మీటింగ్ విన్నా, రేపు ఎప్పుడన్నా ఒక రోజు ఒక మీటింగ్ వెళ్ళినా కూడా పెద్దగా అర్థం కాకపోవచ్చు, కానీ కొన్ని కొన్ని ఒక దగ్గర ఒక 1 వీక్, ఒక 1 మంత్, 2 మంత్స్ పాటు కంటిన్యూగా ఇప్పుడు మీటింగ్స్ అటెండ్ అవుతా ఉంటే ఈ వెస్టిజ్ వాల్యూస్ 100% తెలుస్తుంది. మనం చేస్తున్న ఉద్యోగంతో పాటు వెస్టిజ్ చేసుకోగలిగితే ఇప్పుడు నేను చెప్పిన అన్ని కూడా మనకు బ్యాంక్ బ్యాలెన్స్ కావాల్సిందే, ఖచ్చితంగా మన పిల్లలకి మంచి ఎడ్యుకేషన్ కావాల్సిందే, మంచిగా ఫ్యామిలీని సేఫ్ గా ఏదైనా ఊరు వెళ్ళాలంటే ఫ్యామిలీని సేఫ్ గా తీసుకెళ్లాలంటే ఒక వెహికల్ కావాల్సిందే, ఒక ఉండడానికి ఒక మంచి ఇల్లు కావాల్సిందే. దాని తర్వాత కొంచెం వయసు వచ్చిన తర్వాత రిటైర్మెంట్ అవ్వడానికి కొంచెం మంచి బ్యాంక్ బ్యాలెన్స్, పిల్లల ఎడ్యుకేషన్స్ అంత రిటైర్మెంట్ పీస్ఫుల్ లైఫ్ ఉండాలంటే వెస్ట్ ఈజ్ రైట్ ప్లాట్ఫామ్. రైట్ ప్లాట్ఫామ్ కాబట్టి నేను రికమెండ్ చేసేది ఏంటంటే మన వాళ్ళందరికీ కూడా, మనం జాబ్ చేస్తున్నాం, మన జాబ్ తో పాటు పార్ట్ టైం లాగా ఈ బిజినెస్ ని సెలెక్ట్ చేసుకొని, ఇప్పుడు జాబ్ తో పాటు పార్ట్ టైం కి బిజినెస్ సెలెక్ట్ చేసుకొని మన శాలరీ సపోజ్ ఇప్పుడు 1 lakh రూపీస్ సంపాదిస్తున్నారు, లేదా 50,000 సంపాదిస్తున్నాం. 50,000 వెస్టీజ్ లో రీచ్ అయ్యి ఒక 1 year పాటు కన్సిస్టెన్సీగా వచ్చేంత వరకు మన జాగ్రత్తగా డెడికేటెడ్ గా ఒక 6 months పాటు వచ్చేంత వరకు డెడికేటెడ్ గా పనిచేసి అప్పుడు నిర్ణయం తీసుకొని వెస్టీజ్ బెస్ట్, జాబ్ బెస్ట్ అని మనం నిర్ణయం తీసుకోగలిగితే మాత్రమే వెస్టీజ్ లో ఇన్కమ్ సంపాదించే ఛాన్స్ ఉంటుంది లీడర్స్. ప్రతి ఒక్కరు కూడా గమనించండి. గ్లూకో హెల్త్ నీమ్ స్పైరులినా నోని, సో ఇలా నేను వెస్టీజ్ సిస్టానికి వచ్చిన నిర్ణయం తీసుకొని ఏంటి 40 అబౌవ్ 40 సప్లిమెంట్స్ ప్లీజ్ రిపీట్. ఓకే, థ్యాంక్ యూ. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. ఆ అబౌవ్ 40 వాళ్ళు ఖచ్చితంగా కంపల్సరీగా మనకి ఎవ్రీ ఇయర్, ఎవ్రీ డే అని చెప్పచ్చు, ఎవ్రీ ఇయర్ ప్రతి నెల, ప్రతి సంవత్సరంలో 3 నెలల పాటు కంటిన్యూగా
3 నెలల పాటు కంటిన్యూగా క్రిల్ ఆయిల్ కానీ, ఫ్లాక్స్ ఆయిల్ కానీ, ఎలార్జినిన్, కోఎంజైమ్ Q10, స్పైరులినా, అలా 3 మంత్స్కి ఒకసారి ఫుడ్ ప్యాచెస్ ఇవి కంటిన్యూ చేయగలిగితే చాలా ఇయర్ అంతా కూడా చాలా హెల్తీగా ఉండడానికి ఛాన్స్ ఉంటుంది. లీడర్స్ గమనించండి, చెప్తున్నా గమనించండి. ఎవ్రీ ఇయర్ 3 మంత్స్ కంటిన్యూగా సప్లిమెంట్స్ యూస్ చేయగలిగితే చాలా హెల్తీగా ఉంటుంది బాడీ. రైట్, నేను ఇలా ఓకే ఉంటారు సురేష్ సార్. గోపాల్ సార్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. థ్యాంక్ యూ గోపాల్ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఓకే 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 థ్యాంక్ యూ సో మచ్ ఆల్ లీడర్స్. సో నా స్టార్టింగ్ చెక్ 222 రూపాయలు, ఇప్పుడు నా హైయెస్ట్ చెక్ 56,000 చిల్లర వస్తుంది. సో మీ అందరూ కూడా ఇదే నిర్ణయం తీసుకుని డెడికేటెడ్ గా ఇందులో ఉన్న సప్లిమెంటరీస్ కానీ, ఇందులో ఉన్న హోమ్ నీడ్స్ కానీ, ఇందులో ఉన్న అగ్రికల్చర్ సంబంధించి కానీ ఒక ప్యాషన్ గా బిల్డ్ చేయగలిగితే ప్రతి ఒక్కరు కూడా ప్లేస్మెంట్ దొరుకుతుందని చెప్పేసి నేను భావిస్తూ నా డిస్కషన్ ఇంతతో కంప్లీట్ చేస్తున్నా. థ్యాంక్ యూ సో మచ్ ఆల్ లీడర్స్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ గోపాల్ సార్, అడగంగానే జూమ్ ఇచ్చినందుకు. ఎక్కువ టైం ఇవ్వలేదు మీకు, బట్ ఎస్, కొండేపి టీం సక్సెస్ కావాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీరు జూమ్ ఇచ్చినందుకు చాలా హ్యాపీ. ఎస్ లీడర్స్ గమనించాలి, సార్ ఎనస్థీషియా డాక్టర్. సో మత్తు, మన తెలుగులో చెప్పాలంటే మత్తు ఇచ్చే డాక్టర్. ఆల్రెడీ 80,000 శాలరీ బయట హాస్పిటల్లో. సో అలాంటి వృత్తిలో ఉండి వాళ్ళ నాన్నగారికి సడన్ గా కార్డియాక్ సమస్య రావటం, హార్ట్ కి సంబంధించింది. సో మన వెస్టేజ్ సప్లిమెంట్స్ వాడుకొని సో తన నుంచి తను బయటికి రావడంతో వాళ్ళ నాన్నగారు క్యూర్ అవడంతో సో వెస్టేజ్ ఇంత గొప్పదా, అరే సర్జరీకి వెళ్లాల్సిన వ్యక్తిని వెస్టేజ్ లో సప్లిమెంట్స్ ఎలా సేవ్ చేశాయి, ఇందులో ఇంత మంచి ఉంటే మరి కొన్ని లక్షల కోట్ల రూపాయలు పేద ప్రజలు హాస్పిటల్కి పెడుతున్నారు కదా. మనం హాస్పిటల్కి వచ్చినాక సేవ చేయటం కంటే సో ముందుగానే వెస్టేజ్ సప్లిమెంట్స్ జనాల్లోకి తీసుకెళ్తే ఆ సమస్యలే అసలు రాకుండా ఉంటాయి కదా అనే గొప్ప భావంతో సార్ తన హాస్పిటల్. సార్ మీరు రిజైన్ చేశారు కదా జాబ్ కి? ఎస్ సార్ రిజైన్ చేశాను. ఓన్లీ ఏమంటారు, రిజైన్ చేసి గుంటూరులో ఉంటున్నాను సార్. సూపర్. సో తన ఎనస్థీషియా డాక్టర్ వృత్తికి రిజైన్ చేసి ఫుల్ టైం వెస్టేజ్ లో చేస్తున్నారు సార్. సో చాలా మంది వెస్టేజ్ సప్లి ఏమన్నా అయితే డాక్టర్ని అడగాల, ఇంకడగని డాక్టర్ని, ఇంకెవరు కూడా మాట్లాడడానికి కూడా ఉండదు సార్. ఒకసారి అర్థం చేసుకోండి, వాళ్ళ సొంత నాన్నగారికే యూజ్ చేసి తను సేవ్ చేసుకొని ఇంత మంచిని జనాల్లోకి తీసుకెళ్తే పేద ప్రజలు డబ్బులు వేస్ట్ చేసుకోకుండా, హాస్పిటల్కి వెళ్ళి సర్జరీస్కి డబ్బులు లక్షల కోట్ల రూపాయలు పెట్టకుండా సేవ్ చేయొచ్చు అనే మంచి భావంతో వెస్టేజ్ లోకి రావడం జరిగింది. డాక్టర్ వృత్తికి రిజైన్ చేసి సో ఇప్పుడు ఫుల్ టైం వెస్టేజ్ లో చేస్తున్నారు. సో చాలా హ్యాపీగా ఉంది గోపాల్ సార్, మీ బోటి వాళ్ళు వెస్టేజ్ లోకి రావటం చాలా మందికి ధైర్యం అండ్ చాలా మందికి ఆదర్శంగా కూడా ఉన్నారు. సో ఎస్, నాకు తెలిసి మీరు చాలా మందిని సప్లిమెంట్స్ సేవ్ చేస్తుంటారు తర్వాత గోపాల్ సార్. గోపాల్ సార్ ఉన్నారా? ఎస్ సార్. నాకు తెలిసి మీరు చాలా మందికి సప్లిమెంట్స్ చేస్తుంటారు తర్వాత. అవేర్నెస్ ఇస్తాను ఉన్నాను సార్. ఓకే ఓకే ఓకే, సూపర్. థ్యాంక్ యూ సో మచ్. ఒకసారి ఫీడ్బ్యాక్ సెషన్ లోకి వెళ్దాము గోపాల్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సురేష్ సార్. అవకాశం ఉందా? పర్లేదా? పర్లేదు సార్. ఓకే సార్. ఖచ్చితంగా. ప్రసాద్ సార్, బ్యాక్ టు ద హౌస్. థ్యాంక్ యూ, కంటిన్యూ చేయండి. థ్యాంక్ యూ సురేష్ సార్. గోపాల్ సార్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. థ్యాంక్ యూ గోపాల్ సార్. నిజంగానే చాలా వండర్ఫుల్ సెషన్. మీ బోటి గొప్ప వ్యక్తులు రావటం ఇంకొంచెం బలం సార్ మాకు. ఎందుకంటే నార్మల్ పీపుల్ చెప్తే ఇప్పుడు సురేష్ సార్ అన్నట్టు
డాక్టర్ని అడగాలి, డాక్టర్ చెప్పిందే మింగాలి. ఈ మైండ్ సెట్ తోటి ఎక్కువగా మాకేందంటే దాని మీద అవేర్నెస్ లేకపోవటం వల్ల ఆ మైండ్లో వెళ్ళిపోతున్నాం. బట్ ఇప్పుడు మీలాంటి గొప్ప వ్యక్తులు ఈ సిస్టంలోకి వచ్చిన తర్వాత దీని యొక్క గొప్పతనం చెప్పే వే కరెక్ట్గా వెళ్ళటం వల్ల ఇంకొంచెం ఈజీ అయింది సార్. మాకు కూడా ఇంకొంతమందికి ఉపయోగపడేలాగా ముందుకు తీసుకెళ్ళటానికి. థ్యాంక్ యూ సో మచ్. ఇంత వండర్ఫుల్ సెషన్ మాకు అందించినందుకు. ఇలానే ఖచ్చితంగా కొండేపు టీం తరఫున మాకెప్పుడు కాస్త సపోర్టివ్ గా మా టీం కి ముందు నడిపించాలని కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ. ఒక 10 minutes సార్ ఫీడ్బ్యాక్ తీసుకుందామా? ఓకే ప్రసాద్ సార్, కనెక్షన్ తీసుకో. థ్యాంక్ యూ. ఎస్. తోకల వెంకట శ్రీహరి సార్, ఒక్కసారి అన్మ్యూట్ చేసుకోండి. సార్ అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాను చూడండి. తోకల వెంకట శ్రీహరి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. మాట్లాడండి సార్. ఇవాళ మీ సెషన్స్ చాలా బాగుంది సార్. నేను కొంచెం ఈ పొలం పనిలో ఉండి ఎంత వచ్చాను నాకు క్లారిటీగా అర్థం కాలేదు. మా మేడం చేతిలో పట్టుకొని చేతులు కూర్చుంది. పర్లేదు సార్. రికార్డింగ్ అవుతుంది, మళ్ళీ వినండి, క్లారిటీ వస్తుంది. మళ్ళీ ఉంటుంది సార్. ఓకే థ్యాంక్ యూ శ్రేయర్ సార్. థ్యాంక్ యూ. నెక్స్ట్ జాలే సార్. ఏమని చెప్పాలి? గుడ్ మార్నింగ్ ప్రసాద్ సార్. సార్ గుడ్ మార్నింగ్. మాట్లాడండి. గోపాల్ సార్తో మాట్లాడండి. డాక్టర్ గోపాల్ సార్, మీకు శుభోదయం. ఉదయాన్నే ఈ ముఖ్యంగా ఈ జూమ్లో వాళ్ళకి ఎంత అర్థమైందో మరి వాళ్ళు ఏమించుకుంటారు, కానీ మీరు చెప్పినవన్నీ నా ఫ్యామిలీలో ఉన్నాయి సార్. నేను చాటంతో వాడాను. ముఖ్యంగా మీరు చెప్పిన పాయింట్లో మీ నాన్నగారికి హార్ట్ ప్రాబ్లం వచ్చినప్పుడు సమయానికి డబ్బులు లేకపోతే ఏంటి అనేది భయం వేసింది సార్ నాకు కూడా మీరు ఆ మాట అనేటప్పటికి. కనుక డబ్బు యొక్క అవసరాన్ని బాగా గుర్తు చేశారు సార్. తర్వాత మీరు మీటింగ్లో రేపల్లె శ్రీనివాస్ సారు చెప్పినటువంటి దాన్ని అంతకుముందు అర్థం చేసుకొని ఆయన సజెషన్ అడిగి, ఒక డాక్టర్ అయ్యి ఉండి మీరు ఆయన సజెషన్ అడిగి మీ నాన్నగారి ఆరోగ్యాన్ని బాగు చేసుకున్నారంటే హ్యాట్స్ ఆఫ్ సార్. మీరు ఒక డాక్టర్ అయ్యిండి కూడా అలా తీసుకున్నారు అంటే. ఇంకా మంచి పాయింట్ ఏంటంటే సార్, లేడీస్కి ఎలాంటి బ్యాడ్ హ్యాబిట్స్ ఉండవు. మరి వాళ్లకు ఎందుకు క్యాన్సర్ వస్తుంది, వాళ్ళకి ఎందుకు ప్రాబ్లమ్స్ ఫేస్ అవుతున్నాయని నిజంగా అది నా భార్యకు సంబంధించినటువంటిది సార్. నా భార్యకు థర్డ్ స్టేజ్ క్యాన్సర్. కానీ దేవుడి దయ వల్ల, డాక్టర్ దయ వల్ల ఇంటికి తీసుకొచ్చాను, ఎలాంటి ప్రాబ్లం లేదు. కానీ ఒక సైడ్ ఎఫెక్ట్ వచ్చింది సార్. కాళ్ళు ఉదయాన్నే కింద పెడితే కాళ్ళు ఏనుగు కాళ్ళు లాగా అవుతాయి, నొప్పులు వస్తాయి. అది మన కంపెనీలోని ప్రోటీన్ పౌడర్ వాడాను సార్. 9 రోజులు కంప్లీట్గా తగ్గిపోయింది. అసలు ఇప్పుడు రావట్లా, అంత బాగా పనిచేసింది సార్ ప్రోటీన్ పౌడర్ నాకు. అవును సార్, నాకు మోకాళ్ళు గుచ్చరిగిపోయింది. దానికి చాలా ఖర్చు పెట్టా ఆపరేషన్ చేయించుకోకుండా. మన ఫుడ్ సప్లిమెంట్స్ కంప్లీట్ గా షుగర్ టచ్ అయింది, బీపీ టచ్ అయింది. 72 years ఏజ్ సార్, కానీ నేను 27 లాగా బాగా యాక్టివ్ గా ఉంటాను. ముందు మన ఫుడ్ సప్లిమెంట్స్ మీద నమ్మకంతో అంతకుముందు డాక్టర్ షుగర్ బిళ్ళలు రాశాడు. అసలు ఏమైనా కానీ అనుకొని ముందు అసలు ఆపేసి కంప్లీట్ గా. ఈ వాడిన తర్వాత ఈరోజు మెట్లు ఎక్కుతున్నాను, షుగర్ కూడా లేదు సార్. ఇంకొకటి సార్, మీరు చెప్పింది బాగా హార్ట్ టచ్ అయింది. మన పిల్లలకు కొలెస్ట్రాము, క్రిల్ ఆయిల్, అసలు ఇది ఇప్పటి వరకు నేను వెళ్ళాను కానీ విడబ్ల్యూసీ కూడా అంత ఎందుకో బ్రెయిన్ ఎక్కలా. ఈరోజు మీరు చెప్పిన తర్వాత ఇది ఎక్కింది సార్. మాది పెద్ద ఫ్యామిలీ, మా పిల్లలకు ఖచ్చితంగా మీరు చెప్పినందు వలన ఇటువంటి వాడి వాళ్ళ ఆరోగ్యాన్ని, జ్ఞాపక శక్తిని పెంచుకుంటాను సార్. ఈ తర్వాత మీరు కేరళ వైద్యం ఫుడ్ ప్యాచెస్ అన్నారు, అది కూడా నాకు బాగా హార్ట్ టచ్ అయింది సార్. ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రసాద్ సార్కి,
మీకు ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు సార్, మీ జాలయ్య. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఎస్. నెక్స్ట్ శిరీష కృష్ణారావు సార్, ఒకసారి అన్మ్యూట్ చేసుకోండి సార్. అన్మ్యూట్ ఆప్షన్ చూడండి సార్. ఎస్. గుడ్ మార్నింగ్ ప్రసాద్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ గోపాల్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. మీరు చెప్పిన ప్రతి పాయింట్ చాలా విలువైంది సార్. కానీ చాలా మంది మనం ఏంటంటే కాబట్టి డాక్టర్ చెప్పింది వింటాం కానీ మన దీంట్లో ఇవంటే వాటర్ సార్. కానీ మీరు చెప్పిన మటుకు మన సప్లిమెంట్లు వాడుకొని మనం యూజ్ చేసుకోవటం చాలా మంచిది సార్. ఎస్ సార్. ఖచ్చితంగా సార్. ఓకే సార్. థ్యాంక్ యూ కృష్ణారావు సార్. వండర్ఫుల్ ఫీడ్బ్యాక్. థ్యాంక్ యూ. లేటెస్ట్ గమనించండి, ఈ సెషన్ లో మీకేం కనెక్ట్ అయింది, ఏం ఉపయోగపడింది, దాని ద్వారా నెక్స్ట్ దాన్ని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి. కొంచెం స్పీడ్ గా సార్, చాలా మంది ఉన్నారు ఇంకా. థ్యాంక్ యూ. పమిడి వెంకటేశ్వరం మేడం, అన్మ్యూట్ చేసుకోండి మేడం. పమిడి వెంకటేశ్వరం మేడం, అన్మ్యూట్ ఆప్షన్ చూడండి. ఓకే. నెక్స్ట్ రాజేశ్వరి మేడం, ఒకసారి అన్మ్యూట్ చేసుకోండి మేడం. హలో సార్. మేడం సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్ తో మాట్లాడండి. గోపాల్ సార్ గుడ్ మార్నింగ్ సార్. హలో గోపాల్ సార్, వినిపిస్తుందా నా మాట? గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. మా తమ్ముడు కొడుక్కి కొంచెం ఇమ్యూనిటీ పవర్ దగ్గర జలుబు చేయదు, చేసినట్టే ఉంటది, చాలా ఇబ్బంది పడుతున్నాడు. 7 సంవత్సరాల అబ్బాయి. మేడం. ఏమో తెలియట్లేదు. బాగుంటాయి సార్ నాకు కొంచెం. మేడం 7 సంవత్సరాల అబ్బాయి మేడం. 7 సంవత్సరాల అబ్బాయి, జలుబు చేసినట్టు కనిపించదు కానీ పక్కలు తీరుతా ఉంటాయి. ఎమ్మిటే ఇంక నెమ్మొచ్చినట్టు హాస్పిటల్లో చేరాల్సి వస్తుంది. ఇవ్వండి మేడం కొంచెం. అదే కొంచెం ఇన్విగో ప్రోటీన్ పౌడరు, కొలెస్ట్రాల్, క్రిల్ ఆయిల్ ఇవ్వండి. కొంచెం కొడుగుడ్డు పెట్టండి మేడం, రోజు సరిపోతుంది. కోడిగుడ్డు ఎట్లాగో పెడుతుంటారు. వెరీ గుడ్ మేడం. కొలెస్ట్రాల్, క్రిల్ ఆయిల్. కొలెస్ట్రాల్, క్రిల్ ఆయిల్, ఇన్విగో ప్రోటీన్ పౌడర్ అని ఉంటుంది. అది కొంచెం ప్రోటీన్ పౌడర్ కొంచెం మీడియం గా తక్కువ వేసి మిక్స్ చేసి ఇవ్వండి మేడం, సరిపోతుంది. పాలల్లో, ఒక గిద్దెడి పాలలోనా సార్? అంతే మేడం. కొంచెం ఒక పావు స్పూన్ వేసి ఇస్తే సరిపోతుంది. అంతే మేడం, తక్కువ ఇవ్వండి, పిల్లలు కాబట్టి ప్రోటీన్ పౌడర్ తక్కువ ఇవ్వండి, ఇబ్బంది ఏం లేదు. ఏదైనా పర్వాలేదా? వెనిలా ఫ్లేవర్ అయినా, చాక్లెట్ ఫ్లేవర్ అయినా? ఓన్లీ ఇన్విగోలో తీసుకోండి మేడం. చిల్డ్రన్స్ 30 తీస్తారు. ఇన్విగోనా? చిల్డ్రన్స్. అవును మేడం. మీరు చెప్పిన పాయింట్ చాలా బాగుంది సార్. వెంకటేశ్వరం మేడం, నేను చెప్తాను అవి. సరే. థ్యాంక్ యూ సార్, ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ మేడం. రైట్. నెక్స్ట్ రాజేశ్వరి మేడం, ఒకసారి మాట్లాడండి. గుడ్ మార్నింగ్ సార్. ప్రసాద్ సార్. గుడ్ మార్నింగ్, మాట్లాడండి. గోపాల్ సార్ గుడ్ మార్నింగ్ సార్. ఈరోజు మీరు చెప్పిన సెక్షన్ లో సప్లిమెంట్స్ గురించి బాగా చెప్పారు సార్. బాగా అర్థమైనవి. మేము అన్ని వాడుతున్నాం సార్. ఇంకా వాటి గురించి ఇంకా బాగా చెప్పారు సార్. బాగా అర్థమైంది. సూపర్. థ్యాంక్ యూ సార్. ఓకే. థ్యాంక్ యూ రాజేశ్వరి మేడం. థ్యాంక్ యూ సార్. ఎస్. నెక్స్ట్ శ్రీరామ్ సార్, ఒకసారి అన్మ్యూట్ చేసుకోండి సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. సార్ గుడ్ మార్నింగ్. సార్ గుడ్ మార్నింగ్. సురేష్ గారు గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. సార్. గోపాల్ శాస్త్రి గారు గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. అది కొద్దిగా రెడీ అవుతూ కొద్దిగా లేట్ అయింది తీసుకోవడం. సార్ చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, నేను మున్సిపల్ డిఎన్ సార్. ఓకే సార్. అయితే నాకు కొంత డౌట్ ఉండింది ఇప్పటి వరకు. ఈ సప్లిమెంట్ల మీద కొంతమంది నాకు మీరు ఇట్లా చెబుతూ ఉన్నారు, రేపు ఏదైనా జరిగితే మీరు రెస్పాన్సిబిలిటీ ఎవరు అది ఇది అని చెప్తూ ఉన్నారు. ఓకే. అయితే దానికి ఇప్పుడు క్లియర్ గా మీరు చెప్పిన ఇవాళ సెషన్స్ మీద ఇక నేను ఎవరికి ధైర్యంగా చెప్పగల ధైర్యం వచ్చింది నాకు. తర్వాత మా మిస్సెస్ కి ఒక 10 సంవత్సరాల నుంచి ప్రాబ్లం ఉండేది సార్. కాళ్ళు నొప్పులు ఇట్లా ఉండింది.
ఆమెకి మేము కేవలం ఇదే రైస్ బ్రాన్ ఆయిల్, అలోవెరా ఆమ్లా, కొలెస్ట్రాల్ వాడాము. ఇప్పుడు కొంచెం యాక్టివ్గా నాకన్నా ముందే లెగుస్తుంది ఇప్పుడు ఉదయాన్నే. దానివల్ల నాకు చాలా నమ్మకం కలిగింది దీని మీద. మెయిన్ నాకు డాక్టర్ ఏదైనా చెప్పకుండా చేస్తే ఏదైనా తప్పు జరుగుతుందేమో అనే భయం ఉంది, అది పోయింది సార్. ఇవాళ సెషన్స్ వల్ల నాకు ఎటువంటి డౌట్ లేదు, ఇంకెక్కడికైనా చెప్పగల ధైర్యం వచ్చింది సార్. థ్యాంక్ యూ సార్. సూపర్. థ్యాంక్ యూ. గోపాల్ సార్, మున్సిపల్ తర్వాత డిఈ సార్. సార్ చిన్న రిక్వెస్ట్ సార్, సార్ గోపాల్ గారు, మన సార్ దగ్గర చెప్పండి ఒక సార్. సార్ ప్రసాద్ గారు, సార్ చెప్పండి. అది నిన్న మీకు చెప్పాను కదా, ఒక బాబుకి ఇట్లా ఉన్న ప్రాబ్లం అని. పర్లేదు సార్, అది ఒకసారి నేను మీతో కాల్లో మాట్లాడతాను చెప్పండి సార్, సార్. క్లియర్ చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్ కె రమాదేవి మేడం, ఒకసారి అన్మ్యూట్ చేసుకోండి మేడం, కొంచెం స్పీడ్ గా. గుడ్ మార్నింగ్ ప్రసాద్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ గోపాల్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. సార్ మీరు వెస్టేజ్కి రావటం చాలా అదృష్టం సార్. అసలు చాలా మీరు చెప్తుంటే సార్ చాలా 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 ఇంట్రెస్ట్గా విన్నా సార్. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ పిల్లికి చల్లటి పాలు పోస్తే తాగుతూ ఉంటుంది, వేడి పాలు అయితే తాగదని చెప్పారు కదా సార్. వెస్టేజ్ గురించి కూడా అంతే సార్. మేడం. తెలుసుకొని వచ్చిన వాళ్ళు ఎవరో బయటికి వెళ్ళరు, తెలియని వాళ్ళే రావట్లేదు, కానీ తెలిసి వచ్చిన వాళ్ళు ఎవరు బయటికి వెళ్ళరని తెలుసుకున్నాను సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మీటింగ్కి వెళ్ళి నేను అన్ని చాలా నేర్చుకున్నాను అన్నారు. వెస్టేజ్ వల్ల నా జీవితం మారిందని చెప్పారు సార్. మీరు చెప్పిన ప్రతి మాట కనెక్టింగ్గా ఉంది. నేను కూడా నా జీవితం మార్చుకోవాలని మీరు చెప్పిన ద్వారా తెలుసుకున్నాను సార్. థ్యాంక్ యూ ప్రసాద్ సార్, ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ మేడం. ఎస్, వండర్ఫుల్ ఫీడ్బ్యాక్. ఎస్, నెక్స్ట్ క్రాంతి సార్, ఒకసారి అన్మ్యూట్ చేసుకోండి సార్. ట్రిపుల్ 9 క్రాంతి సార్, అన్మ్యూట్ యాక్షన్ ఇచ్చాను చూడండి సార్. సార్ మళ్ళీ మ్యూట్ లోకి వెళ్ళినట్టు అన్మ్యూట్ ఆప్షన్ ఇస్తాను చూడండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్తో మాట్లాడండి సార్. గోపాల్ సార్, గుడ్ మార్నింగ్ సార్. సార్ హలో. పర్లేదు మాట్లాడండి సార్, ఏదైనా కాల్ వచ్చినట్టుంది. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్ గోపాల్ సార్. అసలు మీ జూమ్ అనేసరికి ముందుగానే లేచి కూర్చొని ఉన్నాం సార్. అసలు డాక్టర్ గారే వచ్చి వెస్టేజ్ చేస్తుంటే మేము నిద్రపోయి దుప్పటి ముసుగులు వేసుకుంటున్నాము. ఖచ్చితంగా సార్ సెషన్ వినాలని. చాలా బాగుంది సార్. మీరు చెప్పిన సప్లిమెంట్ల గురించి నాకు బాగా ఈరోజు అర్థమైంది. నాకు మామూలుగా కొంచెం నెమ్ముంది సార్, ఇది ఉంటారు కదా ఆస్తమా. శివరాత్రి దాకా, పండగ నుంచి శివరాత్రి దాకా అసలు ఊపిరి కూడా ఆడదు. నేను ఇప్పుడు కొలెస్ట్రాము, తర్వాత రెస్మోకేరు, 2-3 సప్లిమెంట్లు, అలోవెరా ఇవి మొదలు పెట్టాను. ఇప్పుడు అసలు ఎక్సలెంట్గా ఉంది సార్. మంచుకు కూడా ఫీల్డ్కి వెళ్తాను నేను. ఉదయం 5కి వెళ్ళిపోతే సాయంత్రం 11కి వచ్చినా కూడా నాకేం అనిపించలే. జస్ట్ 10 days నేను మొదలుపెట్టి. చాలా బాగుంది సార్ అసలు సప్లిమెంట్. వెరీ గుడ్. తర్వాత మా అత్తమ్మకు కూడా క్యాన్సర్ వస్తే ఈ మధ్య రీసెంట్ గా ఒక 2 months నుంచి వాడుతున్నాను. అసలు మాకైతే వెస్టేజ్ ఎక్కటం మా అదృష్టం సార్. అందులో సురేష్ సార్ టీంలో ఉండటం ఇంకా అదృష్టం. మా మేనత్తకి క్యాన్సర్ వచ్చింది, మా నాన్నగారికి ఈ మధ్య రీసెంట్ కాల్ బాగాలైతే వెస్టేజ్ లోనే చూపించుకున్నా నేను, బయట అసలు హాస్పిటల్కి తీసుకెళ్ళా. చాలా బాగుంది సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. గ్రేట్. థ్యాంక్ యూ క్రాంతి సార్. వండర్ఫుల్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. నెక్స్ట్ షేక్ రజియా మేడం, ఒకసారి అన్మ్యూట్ చేసుకోండి మేడం. షేక్ రజియా మేడం. నెక్స్ట్ సురేష్ బత్తిని. సురేష్ సార్ ఒకసారి అన్మ్యూట్ చేసుకోండి. సురేష్ బత్తిని అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాను చూడండి సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ ప్రసాద్ సార్. గుడ్ మార్నింగ్ గోపాల్ సార్. గుడ్ మార్నింగ్ సార్ గోపాల్ సార్. సార్ మాట్లాడండి. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్.
సార్ మీరు ఇచ్చిన ఫీడ్బ్యాక్ బాగా సూపర్ గా ఉంది సార్. మనం తినే ఫుడ్ లోపం వల్ల మన బాడీలో ఇమ్యూనిటీ పవర్ చాలా వరకు 100% క్లియర్ గా తగ్గిపోతుంది. మన విస్టేజ్ సప్లిమెంట్ నేను దానికి ఒక ప్రాబ్లం రెండు సప్లిమెంట్లు వాడాను సార్. కాల్షియం సి విటమిన్ స్ప్రే వాడాను సార్. చిన్న దెబ్బ తగిలితేనే దానికి 20 రోజుల్లోనే చాలా మార్పు అవుతుంది సార్. ఇమ్యూనిటీ పవర్ పెరిగి ఆ ఫుడ్ 20 రోజులకే మానిపోయింది సార్. విస్టేజ్ ఫుడ్ సప్లిమెంట్ సూపర్ గా ఉంది సార్. సార్ నా వాయిస్ వెరీ వినపడుతుందా? గుడ్, వెరీ గుడ్ థ్యాంక్ యూ సురేష్ సార్. సార్. సార్ వెరీ గుడ్, సూపర్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. గుడ్ మార్నింగ్ సార్. మేడం రజా మేడం మాట్లాడు. సార్ డౌట్ సార్, కొద్దిగా హార్ట్ ఓపెన్ సర్జరీ చేసినారు, వాళ్ళకు కషాయాలు ఇవ్వచ్చా లేదా అని అడుగుదామని చేసినాను సార్. ఇవ్వచ్చు మేడం, ఏం కాదు హలో మేడం, ఇవ్వచ్చు ఎటువంటి ప్రాబ్లం లేదు. అదే సార్, అలవీరా కానీ ఇవ్వచ్చా సార్? ఇవ్వచ్చు మేడం. థ్యాంక్స్ సార్, మీరు బాగా చెప్పినారు, బాగా అర్థమైనాయి. థ్యాంక్ యూ మేడం. సూర్య సార్ గుడ్ మార్నింగ్ సార్. థ్యాంక్ యూ మేడం రజా మేడం. థ్యాంక్ యూ. నెక్స్ట్ నక్కా స్వర్ణ మేడం, ఒకసారి అన్మ్యూట్ చేసుకోండి మేడం. నక్కా స్వర్ణ నంద్యాల. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. సార్ మీరు చెప్పిన ప్రతి ఒక్కటి కూడా చాలా మంచిగా అనిపించింది సార్. సార్ నేను హాస్టల్ సార్, ఇది హెచ్ఐవి పిల్లల హాస్టల్. ఈ టెన్షన్స్తో నాకు హైపర్ టెన్షన్ ప్లస్ బాబు చిన్నోడు పుట్టినప్పుడు నాకు థైరాయిడ్ వచ్చింది సార్. తర్వాత నేను 100 mg వాడుతున్నాను సార్. హైపర్ టెన్షన్కు టెల్వాస్ 3 ఇంకోటి నైట్ ఒకటి వేసుకుంటున్నాను. అది వచ్చేసి చాలా అసలు ఇంకా సివియర్గా ఉంటుంది సార్. హైపర్ టెన్షన్ అంటే ఇంకా సడన్గా పడిపోవడము, బ్లడ్ తక్కువ కావడము, అన్నీ కలిసి చాలా కష్టం అనిపించేది. నేను ట్యాబ్లెట్స్కి అస్సలు లొంగను సార్, అసలు వేసుకోను, ఎప్పుడో ఒకసారి వేసుకుంటాను. నాకు భయం సరే వేసుకోవాలంటే. తర్వాత మీరు చెప్పిన తర్వాత నాకు వేస్టేజ్లో ఇంత ఉందా అని నాకు అసలు, నేను అంటే ఆయుర్వేదిక్ చిన్నవి నేను ఇస్తాను సార్, తేలు కుట్టినందుకు. అంటే మా తాత ఆయుర్వేదిక్ చేసేవాళ్ళు, టీచర్గా ఉండి హెడ్ మాస్టర్గా ఉన్నారు. మా తాత చేసేవాడు. చిన్నగా నేను కూడా తేలు కుట్టినందుకు ఇట్లా చిన్నవి ఏమన్నా కొంచెం ఇస్తాను సార్. అది మీకు ఇట్లా ఇస్తాను సార్. ఇట్లా ఆకు మందులు తెచ్చి ఇచ్చేదాన్ని. అవి నేను సార్. మేడం దీంట్లో మేడం ఈ సెషన్ లో మీకు ఏం ఉపయోగపడింది, దాని ద్వారా ఎలా ముందుకెళ్ళాలి, దీని గురించి కొంచెం చూడండి మేడం. ఎందుకంటే ఇంకా చాలా మంది ఉన్నారు, కొంచెం స్పీడ్ గా. ఓకేనా? అది అట్లా చేసేదాన్ని సార్. నేను ఎవరిని నమ్మేదాన్ని కాదు. ఇప్పుడు మీరు చెప్పిన దానికి నాకు నేను వాడాలని, ఏమి వాడాలా ఎట్లా అని నాకు కొంచెం క్లారిటీ ఇస్తే సార్ యూజ్ చేస్తాను. నేను కొత్తగా వచ్చినాను సార్, నాకు ఏమేమి తెలియదు. కాబట్టి నాకు మీరు చెప్పిన దాన్ని బట్టి నాకు కూడా అనిపిస్తుంది సార్, అంటే నేను కూడా వాడి చూస్తే బాగుంటుంది అని చెప్పేసి నాకు చాలా హెల్ప్ అవుతుంది. థ్యాంక్ యూ. ఓకే లీడర్స్, ఆల్రెడీ 7:05 అవుతుంది. ఫీడ్బ్యాక్ రాకపోతే ఫీల్ అవ్వద్దు లీడర్స్ ఎవరు, ఎందుకంటే టైం చాలా వాల్యుబుల్. ఈ టైం ఆల్రెడీ 10కి మళ్ళీ మీటింగ్ ఉంది కదా, చాలా ప్లేసెస్ నుంచి చాలా మంది లీడర్స్ మళ్ళీ ఇక్కడ దాకా రావాల్సి వస్తుంది. కొంచెం దీన్ని అర్థం చేసుకోండి. వస్తే మంచిది, రాకపోతే మనీ మంచిది. గురుగారు అన్నట్టు కొంచెం టైము డిలే అవ్వకుండా, ఇవాళ ఎవరెవరికైతే ఫీడ్బ్యాక్ రాలేదో వాళ్ళందరూ రేపు మళ్ళీ ఫీడ్బ్యాక్ తీసుకుందాం. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. వన్స్ అగైన్ గోపాల్ సార్ థ్యాంక్ యూ సో మచ్. ఇంత వండర్ఫుల్ సెషన్ ని మాకు అందించినందుకు. ఈ అపోహలు ఏవైతే ఉన్నాయో, సప్లిమెంట్స్ వాడొచ్చా లేదా, ఇవి ఉంటాయా ఉండవా, అవి ఉపయోగపడతా లేదా, ఇలాంటి అపోహలు ఉన్న ప్రతి ఒక్క
పర్సన్ కి దీని మీద అవేర్నెస్ కలిగించినందుకు వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. మీ వాల్యుబుల్ సెషన్ మళ్ళీ మళ్ళీ మాకు ఇవ్వాలని కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ. గోపాల్ సార్, ఒక 5 minutes ఇంకా మేము మీటింగ్స్ అనౌన్స్ చేసుకుంటాం, పర్లేదా? ఓకే సార్. థ్యాంక్ యూ సో మచ్. బాయ్. ఓకే, వన్స్ అగైన్ థ్యాంక్ యూ సార్. ఎస్ లీడర్స్ గమనించండి, కమింగ్ టు మీటింగ్స్, ఇవాళ ఆల్రెడీ 20th ఇవాళ సైల్ సార్ మీటింగ్ దగ్గరలో సింగరాయకొండ సార్. బాగా గమనించండి, ఒక పర్సన్ ఎక్కడ డిసైడ్ అవుతాడంటే మీటింగ్ లో డిసైడ్ అవుతాడు. ఎందుకంటే ఆల్రెడీ సక్సెస్ అయిన పీపుల్, దాంట్లో వెల్ నాలెడ్జ్డ్ పర్సన్, అసలు ఇది ఎందుకు చేయాలి, దీన్ని ఎలా తీసుకెళ్ళాలి, దీంట్లో ఉన్న ఉపయోగం ఏంటి, బయట దానికి దీనికి ఏం డిఫరెన్స్ ఉంది, వండర్ఫుల్ గా చెప్పడానికి గ్రేట్ లీడర్ సైదుల్ సార్ ఇవాళ సింగరాయకొండ వస్తున్నారు సార్. ప్రతి ఒక్క లీడరు కొత్తగా ఎవరినన్నా ఇనిషియేట్ చేసి తీసుకొస్తే మనం కొత్తగా ఏం చెప్పాల్సిన పని లేదు సార్. మీటింగ్ దాకా తీసుకొచ్చే చాలు. మీటింగ్ యొక్క గొప్పతనం, వెస్టేజ్ యొక్క గొప్పతనం, అక్కడ లీడర్స్ మాట్లాడే విధానాన్ని బట్టి వాళ్ళకి అర్థమవుతుంది సార్. ప్రతి ఒక్కరు ఇనిషియేట్ తీసుకోండి. 10:30 కల్లా అందరం మీటింగ్ దగ్గరికి వచ్చేలాగా ప్లాన్ చేసుకోండి సార్. చాలా వండర్ఫుల్ గా జరగబోతుంది వాళ్ళ సింగరాయకొండలో. థ్యాంక్ యూ. నెక్స్ట్ 26th సార్, 26th కావలి ఒంగోలు మన మహాగురుజీ ఎంఎస్ఆర్ సారు మళ్ళీ ఒకసారి మనకు దగ్గరగా రావటం జరిగింది సార్. బాగా గమనించండి, గురువు గారు చాలా తక్కువ టైంలో మన దగ్గరలోకి వచ్చే అవకాశం మళ్ళీ వచ్చింది. దీన్ని మంచి అవకాశాన్ని మనం వినియోగించుకొని చాలా స్పీడ్ గా గ్రోత్ అవటానికి అవకాశం ఉంది సార్. 26th నెక్స్ట్ 19th అంటే రేపు 19th నిన్న క్లోజ్ అయిపోయింది కదా ఆల్రెడీ. థ్యాంక్ యూ. నెక్స్ట్ 23rd టిటిడి కళ్యాణ్ మండపం సూర్యాపేట. ఆ దగ్గరలో ఎవరన్నా ఉంటే లీడర్స్ ఒక్కసారి మీటింగ్ ప్రమోట్ చేసుకోండి సార్. గ్రేట్ సెషన్. గురువు గారు 20 రూపాయల్లో ఇంత తక్కువ అమౌంట్ తోటి ఒక నార్మల్ పీపుల్ కూడా ఏదో రకంగా పేదరికం నుంచి బయటికి రావాలి, వాళ్ళకి దీని మీద అవేర్నెస్ రావాలి, ఇంకొంతమందికి ఉపయోగపడాలని 20 రూపాయలకి జస్ట్ ఒక టీ రావట్లేదు సార్. అలాంటి 20 రూపాయలకి లైఫ్ మార్చుకునే ఆపర్చునిటీని కలిగిస్తున్నారంటే ఒకసారి గమనించండి, ఎంత వండర్ఫుల్ అవకాశం. నెక్స్ట్ 28th లీడర్స్ 28th మన గ్రేట్ లీడర్ సురేష్ సార్ది కందుకూరు 28th మార్నింగ్ 10కి తిరుమల కళ్యాణ మండపం, అలాగే మధ్యాహ్నం 3కి సింగరాయకొండ డిఎల్సిపి. చాలా వండర్ఫుల్ గా జరగబోతుంది సార్. కొత్త వాళ్ళు ఎక్కువ మందిని ప్రమోట్ చేయండి. ఈ ఫ్లోర్ మీటింగ్ ద్వారా కొత్త వాళ్ళకి అసలు ఇదేంటి, దీంట్లో ఏం ఉపయోగపడతాయి, ఎలా వాడుకోవచ్చు, ఇవే ఎందుకు వాడాలి, వీటన్నిటి గురించి మన మెంటార్ గ్రేట్ లీడర్ సురేష్ సారు వండర్ఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది సార్. కొంచెం ఇనిషియేట్ తీసుకుని ప్రతి లీడరు ఇప్పుడు నుంచే డేట్ లాక్ చేయండి సార్. కొత్త వ్యక్తులకి దీన్ని పరిచయం చేయండి, మీటింగ్ దాకా తీసుకురావడానికి ప్రయత్నించండి. థ్యాంక్ యూ వన్స్ అగైన్. జాయిన్ అయిన ప్రతి ఒక్క లీడర్కి థ్యాంక్ యూ సో మచ్ సార్. విష్ యూ వెల్.